అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా తన గృహానికి రప్పించుకున్నాడు. మన ఊర్లో ఏదో ఒక పెద్ద శుభకార్యం, బాగా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఒక పెద్ద మనిషి నిర్వహిస్తున్నాడు, చేస్తున్నాడు. ఆయన పిలిచాడు. ఆయన ఏం చేశాడు భయ్? ఏం చేశాడు? పిలిచాడు. ఉదాహరణకి ఏం పేరు నీది? గట్టిగా చెప్పరా, టిఫిన్ చేయలేదా? షరీఫ్. షరీఫ్ నువ్వు ఖచ్చితంగా రావాలరా అన్నాడు. మనం ఎంత గర్వంగా ఫీల్ అవుతాం, అదేనా కదా? ఎందుకని? ఒక పెద్ద మనిషి, ఊర్లో పలుకుబడి ఉన్న వ్యక్తి ప్రత్యేకంగా నువ్వు రావాలరా అని పిలిస్తే అది గొప్ప విషయంగా భావిస్తామా లేదా మనం? అలాగే రమజాన్ ముందు రామాపురంలో ఒక దీని ఇస్తిమా, ధార్మిక సభ పెట్టి మీ దగ్గరకు అల్లాహ్ తబారక వ తఆలా తన దాసులను కబురు పంపి మేము ఇలా దీని ఇస్తిమా పెడుతున్నాం, ధార్మిక సభ పెడుతున్నాం, మీరు ఖచ్చితంగా రండి అని అల్లాహ్ తబారక వ తఆలా మీకు చెప్పించాడు అంటే ఇది గర్వపడాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా? కరెక్ట్ జవాబు వచ్చింది. ఏంటి? గర్వపడాల్సిన విషయం, బాధపడాలా? గర్వపడాల్సిన విషయం. ఎందుకని? ఈ సమస్త లోకాలకు సృష్టికర్త అయినటువంటి దైవము అంటే ఒక పెద్ద మనిషి పిలిస్తే మనం గర్వపడుతున్నాం. మరి అల్లాహ్ నా మాటలు విందురుగానయ్యా, నా ప్రవక్త గారి మాటలు విందురుగానయ్యా, రండయ్యా అని చెప్పంటే వెళ్దాంలే, ఇంకా టైం పెద్ద ఏమో అవ్వాలా, 12ంటికి వెళ్తే సరిపోద్ది. కొద్దిమంది ఏమో 12ంటికి కూడా అనవసరం లేండి, జస్ట్ అలా కనబడితే సరిపోద్ది, 1 గంటకే కనబడి 2 ముద్దలు తినేస్తే సరిపోద్ది. అందరూ ఆలోచన అంటా నేను, కొందరు ఆలోచన, కొందరు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వెళ్ళకపోతే మళ్ళీ ఏడుస్తారా, పిలిచారు వాళ్ళ, వెళ్ళకపోతే ఏడుస్తారా అంటే వాళ్ళ కోసం వస్తున్నారా మీరు? మన జీవితం సగం సర్వనాశనం అవడానికి మన సంకల్పాలే మెయిన్ కారణం. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. అర్థమైందన్నా మాట? అర్థం కాలేదా? మన జీవితం సగం సర్వనాశనం అవడానికి కారణం, ముఖ్య కారణం మన సంకల్పాలే. మన సంకల్పం ఎలా ఉంటుందో అల్లాహ్ యొక్క నిర్ణయాలు అలా ఉంటాయి. ఏంటంట? మన సంకల్పం ఎలా ఉంటుందో అల్లాహ్ వైపు నుంచి నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. నేను అల్లాహ్ సంతోషం కోసం వెళ్ళాలండి, అల్లాహ్ నాతో రాజీ అవ్వాలండి, అల్లాహ్ యొక్క గృహంలో అల్లాహ్ యొక్క మాట వినడానికి వెళ్ళాలండి, ఆ సృష్టికర్త నాతో రాజీ అయిపోతే నా జీవితం బేడా పారైపోద్ది, నా జీవితం మోక్షం పొందేస్తాను నేనని చెప్పేసి ఈ సంకల్పం ఉంటే వేరుగా ఉంటుంది మన ఆలోచన విధానం. అసలు ఈ బాధ ఎందుకు? అసలు ఏంటి కారణం? మనకెందుకు ఈ మాటలు అర్థం కాలేదంటే, మనకి ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క గొప్పతనం, ఘనత అర్థమైంది, కానీ అల్లాహ్ యొక్క గొప్పతనం, ఆయన ఘనత మనకు అర్థం కాలేదు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ పిలిస్తే వెళ్ళామంటే మనం రైట్ హ్యాండ్ అయిపోతాం ఆయనకి. ఎప్పుడన్నా మనం పని చేయాలంటే ధర్మం చేసి పెడతాడని చెప్పి ఈయన గురించి అర్థమైంది. అల్లాహ్ యొక్క ఇంటికి వెళ్ళి అల్లాహ్ను రాజీ చేసుకోవడం కోసం అల్లాహ్ యొక్క మాటలు వింటే అల్లాహ్ నాతో రాజీ అయిపోతే ఆ ఎమ్మెల్యే మనసులో అల్లాహ్ మనసులో వేస్తాడయ్యా, అప్పుడు నా పనులు అయిపోతే ఇది అర్థం కాల మనకి. ఒక మనిషి ఏదో చేస్తాడని నమ్ముతాం మనం. మనిషి నైజం ఎలా ఉంటుంది, మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎక్కువ శాతం ప్రజలు ఎలా ఉంటారు, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకొని మనం గద్దెక్కేద్దామని ఉంటుంది. ఎక్కిన తర్వాత షరీఫ్ గడు కనపడటం, మస్తాన్ గడు కనపడటం, మేరా గడు కనపడటం, నాగురు గడు కనపడటం, ఏమంటే మీకోసం ఎవరో కలుస్తానికి వచ్చారంటే అది అలాగే వస్తాడు, కలుద్దాం. ఇది మనిషి నైజం ఇది. కానీ అల్లాహ్
ఎప్పుడు నా వైపు వస్తాడా, ఎప్పుడు నా ఇంటికి వస్తాడా, ఎప్పుడు నా ముందు తలదించుతాడా, ఎప్పుడు నన్ను అడుగుతాడా, ఎప్పుడు నన్ను వేడుకుంటాడా, ఎప్పుడు నన్ను అర్థిస్తాడా, నేను ప్రసాదిస్తానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పి అల్లా కోరుకుంటుంటే మనం అందరి దగ్గర వెళ్ళి తిరుగుతాం, కానీ అల్లా దగ్గరికి మాత్రం రా. అబ్బే అస్సలు తిరిగి ఉండదు మనకి, అస్సలు బిజీ. ప్రపంచంలో ఎవరికైనా ఖాళీ ఉందంటే ఇద్దరికిద్దరు ఖాళీ ఉందండి, అందరూ బిజీగానే ఉన్నారు. ఎంతమంది ఖాళీ ఉంది? ఇద్దరికమ్మా. నేనే చెప్పాను కదరా, అదే చెప్పు, సరిపోద్ది, కొత్తదేం చెప్పను. అసలు ఇద్దరికే ఖాళీ. ఒకడు రోగంతో హాస్పిటల్లో పడుకున్నాడు, రెండోది సచ్చి సమాధిలో పడుకున్నాడు. ఇద్దరే. ఆ లైట్ ఉంచండి భయ్, లైట్ ఉంచండి, వదిలేండి. ఇంక మళ్ళీ ఏంటి, ఫ్యాన్ తీసేస్తారు, తీసేయండి. తీసేస్తున్నారు గ్లాస్తున్నారు, తీసేస్తున్నారు గ్లాస్తున్నారు, మొత్తం డిస్టర్బెన్స్. ఆపమ్మా. హర్షద్, ఒరే నేను చాలా దూరం నుంచి వచ్చాను రే, నువ్వు భయం చేస్తున్నావు అక్కడ, ఆడిన భయాన్ని కూర్చోబెట్టారా మీరా? ఏం చెప్పాను భయ్, ఏం చెప్పా? ఇది రెండోసారి డిస్టర్బెన్స్. ఇది బాగా గుర్తుంది మాషాల్లా సోదరుడు, మన భయకి బాగా గుర్తుంది. ఇద్దరే ఖాళీ. ఒకడు హాస్పిటల్లో పడుకున్నాడు, రెండు సచ్చి కవర్లో పడుకున్నాడు. మిగతా వాళ్ళందరూ బిజీగానే ఉన్నాం. మనం అడుక్కు తినేవాడిని కూడా అడిగితే ఏమంటే ఈ సొంత అయిపోయింది, ఆ సొంత మిగిలింది అంటాడు. ఆడు కూడా బిజీగా ఉన్నాడు, అండ్ ఆడికి కూడా ఖాళీ లేదు. మరి సోదరులారా, పెద్దలారా, ఆ అల్లాను రాజీ చేసుకోవడం కోసం, ఆ అల్లాను సంతోషింపజేసుకోవడం కోసం, ఆ అల్లాను మనవాడిగా చేసుకోవడం కోసం మనం ఏం చేయాలి? ఎందుకంటే రాజు మనోడైతే రాజ్యం మంది అంటారండి. ఇంకో సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనోడైతే చివర కూర్చున్నా మనకు వచ్చేస్తాయంట. ఎందుకంటే వడ్డింపులో ఉన్నాడు మనోడు. అరే బా అనగానే చాలు, వద్దరా మధ్య అంటాడు. ఎందుకని వడ్డించేవాడు మనోడు. ఒకసారి ఒక పెద్ద రాజ్యంలో రాజు ప్రకటన చేయించాడు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా, ఎవరు దేని మీద చేయి పెడితే అవన్నీ నీయే. వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, మొత్తం అన్ని, వెండి హారాలు అన్నీ అక్కడే ఉన్నాయి, మొత్తం ఏ టు జెడ్. అందరూ కూడా వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్నింటి మీద చేతులెడుతూ పోతున్నారు. రాజుగారి పక్కన విసురుతూ ఉండే ఒక ఆడావిడి వాళ్ళందరూ చేతులెట్టుకుంటూ పోతుంటే ఇవిడేమో విసురుతూ కూర్చోంది. రాజు అడిగాడు, ఏమ్మా నువ్వు నాకు విసురుతున్నావు కదా, నేను అన్నాను కదా ఎవరు దేని మీద చేయడితే ఈరోజు అది వాళ్ళదే అని చెప్పి, నువ్వేంటి నువ్వు అలాగా మరి ఏం తీసుకోవా అంటే, ఆ విసుని గారితో ఇలా ఆపడం ఆపి, ఇలా ఇసరడం ఆపి రాజుగారి నెత్తిమే చేయండి. ఎక్కడ చేయట్టింది, ఎక్కడ చేయట్టింది? రాజుగారి నెత్తిమే చేయట్టింది. ఎందుకు అంటే ఆవిడ అంటుంది ఏమని, రాజు నావాడైతే రాజ్యమే నాది కదా, అన్నీ నాయే కదా. ఇలా మహా అయితే కొన్ని అట్టుకెళ్తారు, మిగిలిన అన్నీ నాయే కదా. ఆ విసినిగారితో విసిరేటువంటి ఆ పని మనిషికి ఉన్న బుద్ధి ఈ రోజున మీకు నాకు లేదు. నిజంగా నవ్వడం కాదు, సీరియస్ ఇది. ఆవిడికి అర్థమైంది, రాజు నావాడైతే రాజ్యమే నాదేని. ఈ రోజున ముసల్మాన్కి అర్థం కావట్లేదు, అల్లా నావాడైతే మిగతావన్నీ నా పనులు సులభమైపోతాయి. ఆ అల్లాని రాజీ చేసుకుంటే చాలు, నా జీవితం బంగారు భవిష్యత్తు అయిపోద్ది. అబ్బే, సీను గారిని రాజీ చేస్తాం, అప్పారావు గారిని రాజీ చేస్తాం, మీరా గారిని రాజీ చేస్తాం, నాగూరు గారిని రాజీ చేస్తాం. అంతెందుకంటే మన కుర్రోడు కొట్లో పనిచేస్తాడో ఇన్ని కూడా రాజీ చేస్తాం. అల్లాని మాత్రం రాజీ చేయడానికి టైం లేదు మనకి. ఏం కోరుకుంటున్నాడు అల్లా? మీకు 24 గంటలు ఇచ్చానయ్యా, 12 గంటలు ఆరాధన చేయండి అంటున్నాడా? అమ్మా లేదు కదా. మీరు 500 సంపాదిస్తే రోజుకి 250 నాకు ఇచ్చేయండి అంటున్నాడా? మీరు సంవత్సరంలో 6 నెలలు ఉపవాసాలు ఉండండి అయ్యా, 6 నెలలు తినండి అంటున్నాడా? మీరు మొట్టమొదటిగా తహరత్ ఉండండి. నోరు లేని మోగ జీవి నిలబడి మూత్రం పోసుకుంటుంది, కడుక్కోదు. మీరు మనుషులు, మీరు నిలబడి మూత్రం పోయకండి, కూర్చొని మూత్రం పోసుకోండి, కడుక్కోండి. అదేమి సువాసన రాదు, మీరు లోపల వేసేసుకుంటే అది దుర్వాసనే వస్తుంది. కడుక్కోండి అయ్యా బాబు,
పాక్గా పవిత్రంగా ఉండండి అని చెప్పి అల్లా చెప్తుంటే మనకు అర్థం కావట్లా. ఎందుకు ఈ బాధలన్నీ మనకే? ఈ తారత్తో ఇవన్నీ అవసరమా? రోగాలు వస్తాయి. ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. రోగాలు, బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయి. కడుక్కుంటే క్రిములు ఉండవు. ఈ రోజు తండ్రి తారత్తో ఉంటున్నా, కొడుకేమో మసీదు బయటికి వెళ్ళి తీయని వచ్చేస్తున్నాడు. ఇటు చెప్పడు కూడా, ఎందుకంటే ఇటు తారత్తో ఉండడు కదా. అరే తహరత్ నీ కొడుకు నువ్వు నేర్పకపోతే బయట ఎవడో వచ్చి నేర్పుతాడేనా? పాగ్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలమ్మా. అలా ఎలా పడితే అలా నిలబడి ఎక్కడ పడితే అక్కడ ఏదో రోడ్డు మీద మూగజీవులు పోసేసినట్టు మనం పోయకూడదు నాన్న. మనం మనుషులు రా, కూర్చోవాలా, పోసుకున్నాక నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలా. ఎలా పడితే అలా ఉండకూడదమ్మా. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అత్తహురు షత్రుల్ ఈమాన్, పరిశుభ్రంగా ఉండడం సగం విశ్వాసం అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. పరిశుభ్రంగా ఉండాలని మన పిల్లలకి మనం చెప్పకపోతే, పరిశుభ్రంగా ఉండడం మన పిల్లలకి మనం నేర్పకపోతే ఎవరు నేర్పుతారు? తెలుగులో ఏదో సామెత ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా ఏంటో అంటారు. అది ఎక్కడ మేస్తే ఇది కూడా అక్కడే ఉంటుంది. మనం ఎలా ఉంటాం, మన పిల్లలు కూడా అలాగే ఉంటారా లేదా? అరే అంతేనా? డిఫరెంట్ ఏమైనా ఉంటారా? అలాగే ఉంటారు. సేమ్ మంచోడు రీడ్ ఎవడో కుర్రోడు కానీ మాషాల్లో, మా నాన్న ఎలా ఉంటాడంటే నేను అలాగేనంటే అంతే. మరి వాళ్ళు ఎలా ఉంటే మేము అలా ఉంటాం. వాళ్ళు తహరత్తు ఉంటే మేము తహరత్తు ఉంటాం. వాళ్ళు నమాజ్కి వెళ్తే మేము నమాజ్కి వెళ్తాం. వాళ్ళు నమాజ్కి వెళ్ళడం మానేసి వాళ్ళు తహరత్తు ఉండటం మానేసి ఏదో సంవత్సరంకి ఒకసారి ఏదో గుర్తొస్తే వెళ్తే లేకపోతే లేదంటే మేము అలాగే చేస్తాం. దానికోసమే సోదరులారా, అల్లాను రాజీ చేసుకునే మొదటి పనుల్లో మొట్టమొదటి పని ఏంటంటే తహరత్తో ఉండాలి. ఉందామా ఇన్షాల్లా? డబ్బులు ఖర్చు అయ్యే పనే కాదు అసలు ఇది. అరే తహరత్ చాలా ఈజీ అండి. మీకు డౌట్ వస్తుంది, గురువుగారు మాకు కూర్చుంటాను కావదండి, నిలబడిపోయింది. మీరు అడగండి, ఇలాగ అఫ్రోజ్ గారండి మసీదులో 18 ఏళ్ళు ఇమామ్గా పనిచేశారంట. ఒకవేళ నిలబడి కూర్చొని మూత్రం పోయడానికి అవకాశం లేకపోతే నిలబడి పోసుకొచ్చానరా, ఇంటి నిజమా కాదా అని చెప్పి చెప్తారు గురువులు. మీకు తెలిసిన గురువులు అడగండి. కానీ మీద పడినవ్వకండి, నీటితో కడుక్కోండి. పోనీ అవకాశం లేదా టిష్యూ పేపర్తో అన్న శుభ్రంగా తుడుచుకొని ఇంటికి వెళ్ళాక కడుక్కోండియా. అదే ఈ తహరత్ అనే విషయంలో బాగా నెగ్లెక్ట్ మనోళ్ళు, అల్లా క్షమించుగాక. ఎందుకంటే మనోళ్ళు ఎక్కడ నమాజ్కి వచ్చేస్తారని శైతాన్ గడు అక్కడే కొడతాడు మనోళ్ళకి. అబ్బే అస్సలు ఉండొద్దు, నువ్వు అస్సలు ఉండొద్దు రోయ్, నువ్వు ఉన్నావంటే మళ్ళీ నమాజ్కి వెళ్ళిపోతావా, నువ్వు వెళ్తే నేను ఊరుకుంటానేంటి. అస్సలు ఉండొద్దు తహరత్. మనోళ్ళు గమనిని మసీదు రమ్మన్నావన్నా పాపం మనోళ్ళు ఏమంటారు, తహరత్తులేనండి తానం చేయాలి మనోళ్ళు అంటారు కదా. మరి ఇప్పుడు తహరత్ పోయింది, ఉదాహరణకి తహరత్ మనోళ్ళు ఎవరో బయటికి వెళ్ళారు పనికి, తహరత్ పోయింది ఉదాహరణకి, అంటే అవకాశం కుదరలేదు, అక్కడ నీళ్లు లేవు, టిష్యూ పేపర్లు ఇదేది లేదు. ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేయాలా వద్దా? దరిద్రం వదిలేదు, చచ్చిపోతారు అతమంటే తలస్నానం చేస్తారా? అందరూ ఈ చాలా మంది అన్నారు చేయాలని అవసరం లేదు. తహరత్ పోయింది, ఇంటికి వచ్చి తల మీద నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. వాష్రూమ్కి వెళ్ళాం, బాత్రూమ్కి ఆ ప్యాంట్ మార్చేసి ఇక్కడి నుంచి నీళ్ళు వేసేసుకున్నాం, వేరే ప్యాంట్ వేసుకున్నాం, తహరత్ నిలబడిపోయింది, ఖతం. ఎంత ఈజీ ఇస్లాం. ఇస్లాం ఎంత ఈజీ. కానీ మనకు తెలియక అయ్యో తహరత్ పోతే ఇంక తలకే స్నానం చేయాలేమో తెలియక, తెలియని విషయాలు ఏమైనా అడుగుతామంటే మనం తెలివైన వాడు అస్సలు అడగం. ఎందుకని? ఆడికి తెలిసిపోద్దేమో భయం. ఆడేమని అనుకుంటాడేమో, ఆడికి తెలిసిపోద్దేమో, నాకు అసలు ఏం తెలియదు అనుకుంటాడేమో అని చెప్పి మనం సిగ్గుతో అడగడం మానేస్తాం. పోని కర్మగాలు అడిగినా అవతల ఏమైనా తక్కువ తిన్నాడా, లేదరే తలతనం చేయకపోతే మసీదుకి వచ్చాడు చచ్చిపోతా అంటున్నాడు. ఇది భయం వేసేస్తుంది మనోడికి. దేం కర్మరా బావా. సోదరులారా, పెద్దలారా, ఇస్లాం చాలా ఈజీ. అల్లాను రాజీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ప్రపంచంలో ఏదైనా సులభమైన పని ఉందంటే అల్లాను రాజీ చేసుకోవడమే. చాలా ఈజీ.
అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సమాధిలో అత్యధికముగా నేను శిక్షణ పడటం చూశాను. దానికి మూల కారణం ఏంటంటే కొద్ది మంది తహరత్తుని ఉండడం లేదు, అందు కారణంగా నేను సమాధిలో శిక్షలు చూశానన్నారు అల్లాహ్కి నబీ. అంటే ఏంటి? కొద్ది మంచిది ఉమ్మా, కూలింగ్ లేనిలేవా మీరా పడవు నాకు, అందుకోసం ఏం చెప్పాను భయ్? తహరత్తు ఏదో చెప్పాను, మర్చిపోయాను, క్షమించాల. సమాధి శిక్షలు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సమాధిలో నేను అత్యధికంగా శిక్షలు చూసింది దేనికి అంటే తహరత్, మూత్రశుద్ధి లేని కారణంగా నేను శిక్షలు చూశానన్నారు. అంటే అపవిత్రంగా ఉండటం కారణంగా వాళ్ళు శిక్షించబడ్డారు. పవిత్రంగా ఉంటే వాళ్ళకి శిక్షలు జరగవు. దానికోసమే సోదరులారా తహరత్ చాలా ముఖ్యం. తహరత్ ఏంటి? చాలా ముఖ్యం. ఉందామా ఇన్షాల్లా? కష్టమేం కాదు కదా, ఈజీయా కష్టమా? ఈజీయే కదా, తెలుసుకుంటే ఈజీ, తెలియకపోతే కష్టం. తెలియకపోతే సోదరులారా పెద్దలారా, మరి తహరత్ మనకు ఉన్న తర్వాత మనకి ముఖ్యంగా ఏముండాలంటే అల్లా మీద పరిపూర్ణమైన నమ్మకం, సంపూర్ణమైన నమ్మకం. ఒకటి తహరత్, రెండోది అల్లా మీద నమ్మకం. రెండోది ఏంటి సోదరులారా? అల్లా మీద నమ్మకం. ఎలా ఉండాలి అల్లా మీద? సూర్యుడు తూర్పు నుంచి రావడం ఎంత నమ్మకంగా మనం చెప్తామో, మన నమ్మకం ఎలా ఉండాలంటే ఏది జరిగినా ఒకే ఒక అల్లాతోనే జరుగుద్ది, ఇంకెవ్వరితోటి ఏం జరగదు, అంత నమ్మకంగా మనం చెప్పాలి. అంత నమ్మకంగా. ఎందుకంటే ఈ రోజున మనకి అల్లా మీద నమ్మకం ఉంది కానీ ఎంత ఉండాలో అంత లేదు. ఇది బాధాకరమైన విషయం. ఎంత ఉండాలో అంత లేదు. ఒక మనిషికి దాహం వేస్తుంది, నాకు దాహం వేసింది, మేరా కొన్ని నీళ్ళు ఎవరా అన్నాను, చెంచాతో నీళ్ళు ఇచ్చాడు, దాహం తీరుద్దా? ఏం భయ్? ఒకవేళ 2 చెంచాలు ఇచ్చాడు, తీరుద్దా? ఒక 5 చెంచాలు, ఒక గ్లాస్ వాటర్ ఇస్తే నా దాహం ఏదో తీరుద్ది. అల్లా మీద నమ్మకం ఉంది మనకి, ఎంత ఉండాలి అంత లేదు. మనం ఏమనుకుంటున్నాం? ఆరోగ్యం. మధ్యలో డాక్టర్ ఉంటాడండి గురువుగారు, చెయ్యాస్తే శవాలు లేచిపోతాయంట. ఏంటంట? చెయ్యాస్తే ఆయన చెయ్యేసిన చాలా మంది శవాలు అయిపోయారు, మరి అది తెలియదు మనకి. నా మాట జోక్ కాదు, సీరియస్ చెప్తున్నాను నేను. చెయ్యాస్తే శవాలు లేస్తే అంటారు కదా, శవాలు కూడా బతికిపోతారు అంటారు కదా, ఆయన చెయ్యేసిన చాలా మంది శవాలు అయిపోయారు. ఆయన మందులెత్తే చాలా మందికి తగ్గింది, చాలా మందికి తగ్గలేదు. మరి డాక్టర్ చేతిలో ఆరోగ్యం ఉంటే ఏంటి? డాక్టర్ చేతిలోనే ఆరోగ్యం ఉంటే ఆయన చెయ్యేసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే రావాలి కదా, మరి రివర్స్ ఎందుకు అవుతుంది? అంటే ఆరోగ్యం అల్లా చేతుల్లో ఉంది. ఏదన్నా మేజర్ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు ఒక సైన్ చేయంటారు, మీకు ఐడియా ఉందో లేదో, ఒక సంతకం చేయంటారు. మా ప్రయత్నాలు మేము చేస్తాం, ఒకవేళ రోగి చనిపోతే మాకు అది సంబంధం లేదు. మరి ఆరోగ్యం డాక్టర్ చేతుల్లో ఉంటే ఆపరేషన్ వల్ల మనిషి బతికేస్తాడంటే మరి ఇక్కడ బతికేయాలి కదా, ఆరోగ్యం వచ్చేయాలి కదా. ఇక్కడ మనకు ఒక విషయం అల్లా చెప్తున్నాడు, మనం ఆలోచించట్లా, మనకు అర్థం కావట్లా. నా దాసుడా, నీ ఆరోగ్యం నా చేతుల్లో ఉందని ఆయన. నేను తలుచుకుంటే నిన్ను నిలబెడతా, నేను తలుచుకుంటే నా దగ్గరికి నేను పిలుచుకుంటా, నువ్వు నా మీద నమ్మకం పెట్టు. రోగం వచ్చిందా, 10 రూపాయలు దానం చేయి పేదోడికి, అల్లాతో మనసులో అనుకో, అల్లా రోగం నీ అనుమతి లేకుండా రాదు, దాని నుంచి నువ్వే నన్ను రక్షించు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అల్లా దారులు ఎలా తెరుస్తాడో మనకు అర్థమవుద్ది, అల్లా దారులు ఎలా తెరుస్తాడో మనకు అర్థమవుద్ది. బయటికి వెళ్తున్నావా? ఎలా బయటికి వెళ్తున్నాను, సేఫ్టీగా నేను ఇంటికి రావడం నా చేతుల్లో లేదు. ఎంతో మంది పాపం బయటికి వెళ్ళాడు, ఆడెవడో అరికేస్తున్నాడు, దమ్మని కొట్టాడు, చనిపోయాడు స్పాట్లో పాపం. బయటికి వెళ్తున్నావా?
బిస్మిల్లా అని బయటికి వెళ్ళు. ఇంట్లో వాళ్ళకి సలాం చెప్పు, అస్సలాము అలైకుం అని చెప్పి. బిస్మిల్లా అని బయటికి వెళ్ళు. ఎలా నీ పేరుతో నేను బయటికి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్ళు. ఎలా నువ్వు తప్ప నన్ను క్షేమంగా ఇంటికి ఎవరో తీసుకురాలేరు, నువ్వే నన్ను రక్షించని చెప్పి బయటికి వెళ్ళు. అల్లా నిన్ను రక్షించి తీసుకొస్తాడు. ఈ రోజున మనకు అల్లా మీద నమ్మకం లేదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు. మీ తప్పు కాదు, నా తప్పు కాదు. ఎవరు లేరు? చెప్పేవాళ్ళు లేరు. ఇదివరకు మసీదుకి వెళ్తానేమో మీ సైడ్ ఉందో లేదో తెలియదు, మా సైడ్ ఉంటుంది. తుమే లదాఫారే, నూరు భాషారే, తెలుగు వాలేరే. మా సైడ్ ఎక్కువ. మీ సైడ్ నాకు అసలు తెలియనే తెలియదు, చెప్తున్నా మామూలుగా. అరే మనోడేదో మసీదుకి రాకరాకు వచ్చాడురా బాబా అంటే నువ్వు 100 భాషారా 110 భాషారా అని చెప్పి గెంటేస్తే అని ఇంకా మళ్ళీ మసీదుకి ఎందుకు వస్తాడు? భయపడి రాడు, ఇంకా భయపడి రాడు. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనకి మొట్టమొదటిగా అల్లా మీద పూర్తి నమ్మకం ఉండాలి. ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? ఆయన తలుచుకుంటేనే ఆరోగ్యం వస్తుంది. గౌరవం అల్లా చేతుల్లో ఉంది. మనోళ్ళు ఏమనుకుంటారు, నేను మసీదుకి ప్రెసిడెంట్ అయిపోతే మన ఊర్లో మంచి గౌరవం వచ్చేస్తుంది. రాదు, రాదు. నా ప్రవర్తన సరిగ్గా లేకుండా, నా మాట విధానం సరిగ్గా లేకుండా, నా నడవడిక సరిగ్గా లేకుండా నేను మసీదుకి ప్రెసిడెంట్ అయిపోతే నాకు గౌరవం వచ్చేస్తుంది, ఊరికి చైర్మన్ అయిపోతే గౌరవం రాదు నాయనా, అస్సలు రాదు. గౌరవం ఎవరి చేతుల్లో ఉంది? వతుఇజ్జు మన్ తషా వతుజిల్లు మన్ తషా. ఆయన ఎవరికి తలుచుకుంటే అల్లా గౌరవం ఇప్పిస్తాడు, ఆయన ఎవరికి తలుచుకుంటే ఆయన అగౌరవం చేస్తాడు. ఇది అల్లా చేతుల్లో ఉంది, అల్లా చేతుల్లో ఉంది. కొద్దిమంది చిన్న చిన్న కుర్రోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు కూడా చాలా గౌరవిస్తారు. అస్సలాము అలైకుం, మా మనవడండి మదర్సాలో చదువుతున్నాడు, పిల్లోడు ఖురాన్ చదువుతున్నాడండి, అడిగేమన్నా డబ్బు ఉందా ఏమంటే, అడిగాను ఆస్తులు ఉన్నాయా? లేదు. గౌరవం ఎందుకు ఇస్తున్నారో? చదువుకుంటున్నాడండి, ఖురాన్ చదువుతున్నాడు, గౌరవం ఇచ్చాడు అల్లా. అంటే గౌరవం అగౌరవం అనేది అల్లా చేతుల్లో ఉంది. ఆరోగ్యం అనారోగ్యం అల్లా చేతుల్లో ఉంది. సంతానం కలగడం, సంతానం కలగకపోవడం కూడా ఎవరి చేతుల్లో ఉంది? చెప్పు తమ్ముడు. అల్లా చేతుల్లో ఉంది. ఆయన తలుచుకుంటే బిడ్డలు ఇస్తాడు, ఆయన తలుచుకుంటే బిడ్డల్ని ఇవ్వడు. అల్లా ఇష్టం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం 86 సంవత్సరాలు బిడ్డలు లేరు ఆయనకి ఇంచుమించు. क्या नागुर भाई कितने साल? 86, 80 पर 6, 86 ఏళ్ళు ఆయన పిల్లలు లేరు పాపం. అల్లాతో దువా చేస్తూనే ఉండేవారు ఈయన, రబ్బి హబ్లి మినస్ సాలిహీన్, ఓ అల్లా నాకు పుణ్యాత్ములైన సంతానం ప్రసాదించు అని చెప్పి. 86 సంవత్సరాల తర్వాత దువా విన్నాడు అల్లా. మరి అప్పుడు దాకా వినలేదా? లేదు, విన్నాడు. కానీ అల్లాకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు కూడా అల్లాకి బాగా తెలుసు. మనకు అర్థం కాదు, మన కంగారు ఎక్కువ. మనం అలా చేతులు ఎత్తుకొని ఇలా అడగగానే అలా స్లాబ్ పడిపోయి ఇలా పడిపోవాలా, అబ్బా అల్లా ఉన్నారని అంటాం మనం. ఇది మన నమ్మకం. కొద్దిగా అల్లా పరీక్షించి కొన్ని రోజులు, ఎందుకని ఇప్పుడు అడిగినట్టే ఇచ్చేస్తే మనం వస్తామేంటి, మనం మంచోళ్ళం కదా, మనం మంచోళ్ళం కదా, అడిగినట్టు ఇచ్చేస్తే మళ్ళీ కనపడం, ఇంకా మళ్ళీ ఎప్పుడో. అందుకోసం అల్లా తబారక్ తఆలా ఏదో చిన్న పరీక్ష ఎట్టి కొన్ని రోజుల తర్వాత ఈయనకి ఇద్దాం అనుకుంటే ఒక్కొక్కరు అడుగుతారు అల్లాని, ఓ అల్లా నాకు సొంత ఇల్లు ఇవి, నా బిడ్డకి మంచి సంబంధం చూడు, అల్లా నా వ్యాపారం బాగా చెయ్యి అడుగుతుంటారు పాపం. అల్లా ఏం చేస్తాడంటే ఇంకా అడగాలి నా దాసుడు నా దగ్గరికి వచ్చి, నాకు ఇష్టం, నా దాసుడు నన్ను అడిగితే నాకు ఇష్టం. తండ్రిని పిల్లలు అడుగుతుంటారండి, అబ్బా 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 అది కొనిపెట్టబ్బా, బాగా ఇష్టమైన పిల్లలను చూస్తుంటే ఈయనకి ఏమనిపిస్తుంది? అడగనివరా, ఇచ్చేస్తామంటే అన్నీ అంటాడు. ఒక్కొక్కడు చెప్తాడు వాడికి, అడగనివరా, అడు చూడు ఎన్ని నగరాలు చేస్తున్నాడు, అడుగుతానికి అడగని సరదాగా అంటాడు. అల్లా కూడా ఏంటంటే అడగనివ్వండి, నా దగ్గరికి వచ్చి అడగనివ్వండి, నాకు ఇష్టం, నాకు అడిగితే నా దాసులు నన్ను వేడుకుంటే నేను ఇష్టపడతా, నేను ఆనందపడతా, నాకు సంతోషం వస్తుంది. కానీ సైతాన్ ఏం చేస్తాడండి, లోపు మనకి బేజారు తీసుకొచ్చేస్తాడు. నువ్వు అడిగిన ఇవ్వట్లే చూసావా, నువ్వు అడిగిన ఇవ్వట్లే చూసావా, నువ్వు అడిగిన ఇవ్వట్లే చూసావా, నువ్వు అడిగిన ఇవ్వట్లే చూసావా అని. ఎల్రా సైతాన్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహకి తెలిసినారా ఇప్పుడు వాళ్ళ అని చెప్పాలి మనం. అలా చెప్పం మనం. నిజమే, నువ్వు చెప్పిందేరా, అల్లా ఇవ్వట్లేదా, ఇంకా మసీదుకి వెళ్ళాలి అంటాడు. సైతాన్ వేస్తాడు మనకి.
జకరియా అలైహిస్సలాతు వస్సలాం ఒక అల్లా యొక్క ప్రవక్త. జకరియా ఏం పేరు భాయ్? నగురు భాయ్ తెలుగే ధ్యాన్సే సూపర్. జకరియా అలైహిస్సలాతు వస్సలాం బాగా ముసలోళ్ళు అయిపోయారు. పండు గడ్డం అంటే తెల్ల గడ్డం అయిపోయింది, పండు ముసలైన అయిపోయారు. కానీ అల్లాహ్తో దువా చేశారు, రబ్బి లా తదర్నీ ఫరదన్ వ అంత ఖైరుల్ వారిసీన్. ఓ నా పోషకుడా, నన్ను సంతానహీనుడిగా చేయవద్దు, నీవే ఉత్తమమైన సంతానం ప్రసాదించేవాడు అని అడుగుతున్నారు ఆయన అల్లాహ్తోటి. అల్లాహ్ తఆలా అన్నాడు, జకరియా నీకు యహ్యా అనే ఒక బిడ్డను ప్రసాదిస్తున్నానయ్యా అన్నాడు అల్లాహ్. యహ్యా అనేటువంటి ఒక బిడ్డని జకరియా అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, అల్లా హర్షద్ ఇతరాజు లోపలికి వచ్చి, ఓ అల్లా నేను ముసలివాడిని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను, నాకు ఎలా సంతానం కలుగుతుంది? ఏమంటున్నారు ఈయన? నేను ముసలివాడిని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను, నా భార్య కూడా ముసలావిడ అయిపోయింది, ఆవిడ కూడా గొడ్రాలే, ఎలాగా? అల్లాహు తాలా జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని పంపించి అల్లా అన్నాడు, ఏమని? జకరియా అల్లా ఏదనుకుంటాడో అదే జరుగుతుంది. అల్లా ఏదనుకుంటాడో అదే జరుగుతుంది. మీరు నేను అనుకున్నది జరగదు, ఆయన అనుకున్నది జరిగి తీరుతుంది అంతే. ఆ వృద్ధ సమయములో, ఆ వృద్ధాప్యములో, ఆ పండు ముసలివానికి హజరత్ జకరియా అలైహిస్సలాతు వస్సలాంకి అల్లా యహ్యా అలైహిస్సలాం అనేటువంటి పండంటి బిడ్డను ప్రసాదించాడు. ఇది అల్లా ఇష్టం, ఇది అల్లా ఇష్టం. ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, బిడ్డలు పుట్టకపోతే మనోళ్ళు అల్లా మీద అలుగుతారు, అల్లా క్షమించుగాక. కానీ మనం చేస్తున్న రాంగ్ మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి కదా, హార్ట్ అటాక్స్ ఏమంటారు దాన్ని, గుండెపోటులు వస్తాయి కదా. అనేక కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు. పిల్లలు పుట్టట్లేదు అంటే ఒక సర్వే ద్వారా తెలిసింది ఏంటంటే, ప్లాస్టిక్ బాటిల్స్ లో వాడేటువంటి తాగే పదార్థాల వల్ల పిల్లలు పుట్టడానికి ఏవైతే లోపల కొన్ని కణాలు ఉత్పత్తి కావాలో ఆ కణాల ఉత్పత్తి ఆగిపోతుంది అని చెప్పి ఈ మధ్య చేసిన ఒక సర్వే వల్ల తెలిసింది. అల్లా ఏంటంటే పిల్లల్ని ఇవ్వట్లేదు, అల్లా అరే భాయ్ సోదరా సోదరీమణులారా, అల్లా ఎవరికి కష్టం కలిగించాలని కోరుకోడు, ఎవరు రోగాలు పాలవ్వాలని కోరుకోడు, ఎవరు ఇబ్బందుల్లో ఉండాలని కోరుకోడు. అల్లా పరీక్షించిన కొన్ని రోజులు పరీక్షించడు కానీ శాశ్వతంగా పరీక్షించడయ్యా. అసలు శాశ్వతంగానే పిల్లలు పుట్టలేదంటే ఎక్కడో రాంగ్ స్టెప్ మన ద్వారా జరుగుతుంది, మనకు తెలియకుండానే. చిన్న చిన్న పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు, పెద్ద మనిషి అవడం అంటారు కదా. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు, చికెన్ ఎక్కువగా ఆడపిల్లలకు పెట్టకండి, చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో, కావాలంటే మటన్ పెట్టండి, చికెన్ పెట్టొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఏమంటారు, వాళ్ళలో ఉండేటువంటి కొన్ని కణాలు ఇన్బ్యాలెన్స్ అవుతాయి, అటు ఇటు చేంజ్ అయిపోతాయి. అంటే నేనేమన్నానంటే, అల్లా తబారకు తాలా మనందరికీ మేలు చేద్దామనే అనుకుంటాడు, కీడు చేయాలని కోరుకోడు. మరి అయినప్పటికీ కూడా మనకి కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి అంటే ఎక్కడో మనం ఏదో తెలియకుండా తేడా చేస్తున్నాం. దానికోసమే సోదరులారా, పెద్దలారా, మొట్టమొదటిగా మనం తహరత్ ఉండాలి. రెండోది మనకు అల్లా మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి, పరిపూర్ణమైన నమ్మకం. కానీ ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటంటే, పెళ్ళేమో మసీద్ ఇమాం గారు చదివించాలి, డేట్ ఎవరు పెడతారు? చెప్పండి, సరదాగా, సీరియస్గా ఏమి కాదు, ఫ్రెండ్లీగానే మాట్లాడతాం. డేటు టైం ఎవరు పెడతారు భయ్? పంతులు గారా? కొన్ని పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, ఇమాం గారు 9-10 నిమిషాలకు ముహూర్తం, మీరు అప్పుడు ఖుత్బా ఇవ్వాలంట.
ఒకరోజు నేను పెళ్లి చేస్తున్నా, 18 ఏళ్ళు మసీద్ గురువుగా పనిచేశాను కదా, పెళ్లి చేస్తున్నా, ఇంకా ఖుత్బా ఇవ్వలేదు. నేను ఖుత్బా అంటారు కదా, ఖుత్బా ఇస్తాం కదా మనం, ఖుత్బా ఇవ్వలేదు ఇంకా. ఈ లోపు నల్లపూసలు మిస్ అయిపోయినాయి. ఏం మిస్? నల్లపూసలు మిస్. ఏమండి, ఖుత్బా అయిపోయింది కదా, నల్లపూసలు పట్టుకెళ్ళి మీ కోడలికి ఇవ్వండి అంటే, నల్లపూసలు కనపడలేదు గురుగారిని ఎదిగేస్తున్నారండి. ఏంట్రా అంటే 9-10 నిమిషాల ముహూర్తం అంట, ఈ కోడలకేమో అత్తగారిని కట్టేసి వచ్చేసింది. అంటే మన వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, పరిస్థితి ఎలా ఉంది చూడండి. అలా క్షమించాక సోదరులారా, సోదరీమణులారా, పెద్దలారా, మనందరికీ కూడా లాభ నష్టాలు ముహూర్తం ద్వారా అవుతాయి కాదు. కొద్దిమంది జాతకాలు నమ్ముతారు, అలా క్షమించుగాక. ఏమి నమ్ముతారు? చేతిలో గీతలు బట్టి రాత్రలు మారతాయంట. ఏమంటారు? చేతిలో గీతలు బట్టి. మరి చేతులు లేనడు పరిస్థితి ఏంటి? ఆ లాజిక్కే కదా. భయ్ మీరిద్దరు ఎక్కువ భయం చేస్తున్నారు, మీరు కూర్చోండి భయ, లేకపోతే ఆయన మీరు ఈ భయాన్ని అయిపోద్ది. ఏంటంట? చేతిలో గీతలు బట్టి రాతలు మారవు నాయన. వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా. మేలైనా కీడైనా అల్లాహ్ యొక్క ఆజ్ఞ బట్టి జరుగుతుంది. మేలైన కీడైనా అల్లాహ్ ఆజ్ఞ. మనోళ్ళు ఏమనుకుంటారంటే, ఈ సైన్యంలో బరువు పెట్టకూడదు, బరువు పెడితే నాశనమే అంట. ఏ సైన్యంలో? భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. మరి ఈ సైన్యం అక్కడ పడుకుంటుందండి, అది తిరుగుద్ది కదా. మనోళ్ళకి అర్థం కావట్లా, ఈ సైన్యంలో బరువు పెట్టకూడదంట. ఒరే గుమ్మాలేంట్రా అటెంటివా, తూర్పు వైపు పెట్టుకోవాలి, లేకపోతే నాశనం అంట. ఇంకొద్ది మంది, ఒరే ఈది సోలం కొట్టిందంటే మొత్తం నాశనం అయిపోతారో, ఈదికి ఎదురుగా కడుతున్నావు అంట. ఏంటంట? ఈది సోలం అంట. సౌదీ అల్లాదాలో ఒక 6 సార్లు వెళ్ళాలి నేను మక్కా. అల్హమ్దులిల్లా. మక్కా వెళ్ళండి, సౌదీ మామూలుగా పనిచేసిన వాళ్ళని అడగండి. వీధి తిన్నంగా ఉండేటువంటి బిట్ ఉంటుంది కదా, మొక్క ప్లేసు, దానికి రేట్ ఎక్కువ అక్కడ. ఎందుకని? క్లియర్గా కనపడతాం మా షాప్ అని చెప్పి రేట్లు ఎక్కువ పెట్టి అగ్గి పెట్టేంత స్థలంలో ఒక 100 అంతస్తులు వేసుకుంటారు వాళ్ళు సంపాదించడానికి. అల్లా వాళ్ళకి అలాగే డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాడు. ఎందుకని? ఇది సోలం లేదు, ఏ సోలం లేదు, మాకు అన్ని అల్లా చేస్తాడని చెప్పి వాళ్ళకి నమ్మకం. అందుకే అల్లంత భారతాలు ఈది సోలంలో కూడా వాళ్ళకి రేట్ చేస్తున్నాడు. డబ్బులే డబ్బులు. మనోళ్ళేమో ఇంకా ఈది సోలం, ఇంకా వీధి పోటు, ఇంకా ఈ సైన్యం అని చెప్పి, ఆ సైన్యం అని చెప్పి, ఇలా ఈ నమ్మకాలతో ఉండటం వల్ల ఏమైపోతున్నాం మనం? ఇంకా నాశనం అయిపోతున్నాం. ఎవడో వచ్చి అంటాడు, ఎవడయా మీకు చెప్పిందే, ఎవడో ఇటు ఎట్టాడు, ఎవడో ఆ ఫేస్ అటు ఎట్టాడా, ఏంటది మార్చి అంటాడు. అనగానే అక్కడ ఎట్టిన కొమ్మ ఇటే చేస్తాడు. ఎవడా నీకు ఎట్టిందే, మార్చు, అది ప్లేసే కరెక్ట్ కదా అంటాడు. అక్కడ ఎట్టింది మళ్ళీ ఎక్కడికి మారుస్తాడు. అలా మార్చి 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 ఆళ్ళకి డబ్బులు ఎత్తి అడిగితే నోటి అయిపోతాడు. బాగా డబ్బులు ఏమన్నా అప్పు ఇవ్వాలబ్బా. ఎందుకని? అల్లా మీద నమ్మడం మానేసి ఈ వాస్తుని నమ్మావు. వాస్తు వల్ల లాభ నష్టాలు లేవు, జాతకం వల్ల లాభ నష్టాలు లేవు. కొద్దిమంది ఏంటి, ఎదురు బట్టి చేస్తారు లెక్కలు. దేని బట్టి? ఎదురు మంచోడు రాకపోతే నాశనం అంట. ఎదురు ఎవరు రాకూడదంట? గేదె ఎదురు రాకూడదంట, నల్ల పిల్ల ఎదురు రాకూడదంట. ఏమి ఎదురు రాకూడదంట? ఇంకా బతకూడదు, ఇంక చంపే, గొడవ వదిలిపోద్ది. మనకు బతికే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇంక అన్నింటినీ చంపడమే. ఇంకా భర్త చచ్చిపోయిన ముసలావిడి కనుక ఎదురొచ్చిందంటే ఇంకేం లేదంట. ఆవిడ ఏం చేస్తుందంటే, వాళ్ళ భర్త చచ్చిపోయాడు, నసి బాగాలేదు, పోయాడు. ఆవిడ ఎదురొస్తే అయ్యి బాబా ఆయన ఎదురొచ్చాడో మీకు నాశనమే అంట, ఆవిడ ఎదురొచ్చిందో మీకు నాశనమేనంట. ఒకసారి నేను బయటికి వెళ్తున్నా, వాళ్ళు ఎవరో కర్రలు తీసుకొస్తున్నారు. కర్రలు తెలుసు కదా, కట్టెలు. గురుగారు ఆగిపోండి అంట. అంటే నువ్వు సమాధిలో పోతావంట. దేనికి రా అంటే, కర్రలు ఎదురొస్తే ఎదురు వెళ్ళకూడదంట. ఇదేం కర్మరా నాయన. రోడ్డన్నా కర్రలు కొనుక్కునే వాళ్ళు ఉంటారా? కర్రలు కొనుక్కునే వాళ్ళు మనకు ఎదురు వెళ్ళరా? పోనీ అక్కడతోటే పోతా, తర్వాత కూడా ఎదురొస్తారు. ఆలోచించాలి కదా. కొద్దిమంది నూనె ప్యాకెట్ పెట్టుకుని ఎదురు రాకూడదు అంటారు. ఏం ప్యాకెట్ పెట్టుకొని?
నూనె ప్యాకెట్ పెట్టుకుంటే చచ్చిపోతామంట. నూనె ప్యాకెట్కి కర్రలకి చచ్చిపోతామా? ఇన్ని సంవత్సరాల నుంచి బాగానే ఉన్నాం అల్లదే వల్ల. ఒకసారి తుమ్మితే ఆగిపోవాలట. ఆ తుమ్ముకి మనం ఆగడానికి సంబంధం ఏంటంటే అల్లా క్షమించుగాక గడప మీద తుమ్మకూడదంట, బలి నెత్తి మీద పడకూడదంట. అల్లా ఎన్ని మూఢనమ్మకాలు ఏంటి! ఒక ముస్లిం అయ్యుండి మనం, అల్లాని నమ్ముకున్న వాళ్ళం అయ్యుండి మనం లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా, లాభ నష్టాలు అల్లా చేతుల్లో ఉన్నాయన్నటువంటి నమ్మేటువంటి మనం వీటికి భయపడతామా? అలాంటి పరిస్థితి అయిపోయింది మనది. అందుకోసమే సోదరులారా, మనకి మొట్టమొదటిగా అల్లా మీద నమ్మకం ఉండాలి పూర్తిగా. ఎవరి మీద నమ్మకం ఉండాలి? అల్లా మీద. లాభ నష్టాలు అల్లా చేతుల్లో ఉన్నాయంతే. ఆరోగ్యం అనారోగ్యం అల్లా చేతుల్లో ఉందంతే. మనకి ధనవంతుడిని చేయడం పేదవాడిని చేయడం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? అల్లా చేతుల్లో ఉంది. మనం ఏమనుకుంటున్నాం? నాకు ఆహారం నా వ్యాపారం పెడుతుంది, నాకు ఆహారం నా ఉద్యోగం పెడుతుంది, నాకు ఆహారం నా వ్యవసాయం పెడుతుంది అనుకున్నాం లేదా మనం? ఇవన్నీ మార్గాలు అంతే. అల్లా తలుచుకుంటే వీటిని పెట్టగలడు, ఇవి లేకుండా కూడా పెట్టగలడు. పెట్టగలడా లేదా? పెట్టగలడా? ఎలా పెడతాడు చెప్పు? కర్మగాలి పెట్టచ్చు అన్నానండి, నన్ను అడుగుతున్నాడు అనుకుంటాడు. ఎలా పెట్టచ్చు అంటే, దగ్గరకు వచ్చేయండి. నాకు కూడా తక్కువ టైం ఉంది, కొంచెం టైమే ఉంది. మళ్ళీ అసాన్ అవుతుంది కదా 1 గంటకి. ఏం చెప్తున్నా? మనం సంపాదించేలాగా కూడా అల్లా పెట్టగలడు. నాగురు మీరా సంపాదించకపోయినా కూడా అల్లా మనకి తినిపించగలడు. ఎలా తినిపిస్తాడు చెప్తాను. ఉదాహరణకి మనకి 2020లో ఒక పెద్ద రోగం వచ్చింది, గుర్తుంది కదా అందరికీ? ఏంటది? కరోనా. ఏం రోనా ఏంటో అది, మొత్తం అందరికీ రొలానా, మొత్తం అందరికీ ఏడిపించిపోయింది అది. అది వచ్చినప్పుడు వ్యాపారాలు బంద్ అన్నారా లేదా? ఉద్యోగాలు బంద్ అన్నారా లేదా? మరి మనకు అన్నం ఏమైనా బంద్ చేశాడు అల్లా? ఏం భయ్, నేనైతే వస్తలేను. మరి అల్లాది అల్లా బాగానే కొట్టాను కరోనాలో కూడా, అల్హమ్దులిల్లా. అప్పుడు కూడా అల్లా బాగానే తినిపించాడు. అంటే మనం సంపాదించినా అల్లాయే తినిపించేవాడు, మనం సంపాదించకపోయినా అల్లాయే తినిపించేవాడు. కానీ శైతాన్ మనకి ఈ మాట అర్థం కానివాడు. ఈ మాట అర్థం కావడం లేదు కాబట్టే అజాన్ అవుతున్న మసీద్కి వెళ్ళట్లా మనం. ఈ మాట మీకు నాకు అర్థం కాలేదు కాబట్టే అజాన్ అవుతున్న ఎక్కడికి వెళ్ళట్లా మనం. ఎందుకని? గిరాకీ పోద్దండి, గిరాకీ పోయిందంటే మళ్ళీ రాదు అని మనం అనుకుంటున్నాం. అల్లా ఏమన్నాడు? నా దాసుడా, నువ్వు నా కోసం 10 నిమిషాలు టైం తీవయ్యా, నీ గిరాకీ మనసులో వేసి నేను నీ దగ్గరికి పంపుతా. నువ్వు నా కోసం ఒకరిని వదులుతున్నావా? నీ కోసం 10 మంది నేను పంపుతా. నీ ఆహారం నేను సెట్ చేస్తా నీకు. నువ్వు నన్ను నమ్మవయ్యా. అబ్బే, మనం వ్యాపారం వదిలి 10 నిమిషాలు నమాజ్కి వెళ్ళామంటే నాశనమే, ప్రళయం వచ్చేస్తుంది అనుకుంటాం మనం. అల్లా క్షమించుగాక. ఎలాగైతే ఈ రోజున మనందరం వ్యాపారం మనల్ని పెంచుతుంది అనుకుంటున్నామో, పోషిస్తుంది అనుకుంటున్నామో, అలాగే ఒక రోజు ఏం జరిగిందంటే, మస్తాన్ అనేటువంటి ఒక ఆయన పట్నం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పట్నం వెళ్ళాడు. అక్కడ ఇమాం సాబ్ గారు ఏమన్నారంటే, మస్తాను రాక వచ్చేవరా, మా ఇంటికి రారా ఒకసారి అని చెప్పన్నాడు ఇమాం గారు. సర్లే గురువు గారు పిలిచారు కదా అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే అక్కడ గురువు గారు ఏం చేశారంటే, కిచెన్ రూమ్ ఉంటుంది కదా, కిచెన్లో ఒక కర్టెన్ వేస్తుంది, ఒక తెర. ఆ డేరా కిందకి ఒక ప్లేట్ ఇచ్చారు ఆయన. ప్లేట్ ఇస్తే దాంట్లోంచి బిర్యానీ వచ్చింది. ఇంకో గిన్నె ఇచ్చారు, దాంట్లోంచి కర్రీ కూర వచ్చింది. ఇంకో గిన్నె ఇచ్చారు, దాంట్లోంచి కట్ట వచ్చింది. ఇంకో గిన్నె ఇచ్చారు, దాంట్లోంచి దహి చట్నీ పెరుగు వచ్చింది. ఇవన్నీ తీసుకొని తినేసి ఆ మస్తాన్ ఏమంటాడంటే, ఇమాం గారు ఈ కట్నీ ఏదో చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారండి? ఆ కట్నీ కావాలాగా అంటాడు.
అదేంట్రా కట్టిన అడుగుతున్నావు, బిర్యానీ రైస్ ఎక్కడ కొన్నావు అని అడగడం మానేసి, ఆ మసాలాలు ఏం వేసారని అడగడం మానేసి, చికెన్ ఎక్కడ తెచ్చారని అడగడం మానేసి కఠిన ఏంట్రా? లేదండి మీరు డైవర్ట్ చేయకండి, నా మైండ్ ఏం పాడు చేయకండి మీరు. ఈ కఠిన్ చాలా బాగుంది, ఈ కఠిన్ బాగుంది, నాకు ఇదే కావాలన్నాడు. సర్లేరా దానికి అంతలా సీరియస్ అవ్వడం ఎందుకురా, ఈ గల్లీ చివర ఉంది, సందు చివర బట్టలు కొట్టాడు, దగ్గరికి వెళ్ళి 2 మీటర్లో 200 తీసుకుంటాడో ఇంటికట్టుకెళ్ళి కట్టే అన్నాడు. అనగానే వీడు ఏం చేశాడంటే 2 మీటర్లు తీసుకొని ఆ ఊరు వెళ్ళి అక్కడ పంచాయతీ వాళ్ళతోటి దండోర వేయించాడు. దండోర ఏంటి, ఇవాళ సాయంత్రం అందరికీ కూడా బిర్యానీ దావత్ ఉందంట, హో డమ్ 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 అని కొట్టాడు. ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే అక్కడ ఖచ్చితంగా దావత్ ఉందా లేదో చూసుకోవాలా కదా. మీరైనా నేనైనా దావత్ ఉందంటే ఆ సెట్టింగ్ వేరుగా ఉంటుంది. దావత్ లేదనుకోండి ఇంటికాడ తినేసి వెళ్ళటం ఏదో సెట్టింగ్ వేరుగా ఉంటుంది. అది ఇక్కడేమో దావత్ అందరిగా అన్నాడు. దావత్ అందరికీ అనేసరికి నాలాంటి ఆకలిలో ఏమన్నా మామూలు ఉంటాడు ఏంటి? సాయంత్రం 8ంటికి రంటే 7ంటికి వెళ్ళిపోయాను నేను. ఎన్నింటికి వెళ్ళిపోయాం? 7ంటికి మొత్తం లైన్ కట్టేసాం. మొత్తం కట్టేసరికి ఏంట్రా మస్తాన్ గడే వాళ్ళు ఏదో బిర్యానీ దావత్ అన్నాడు, ఏంటి ఏమన్నా లాటరీ ఏమన్నా తగిలిందంటే, ఏమోరా బావా నాకు తెలీదు, ఏంటో దావత్ అన్నాడు, నేను కూడా చూద్దామని వచ్చాను అన్నాడు. 7:30 అవుతుంది. అక్కడ ఏమి దేశాలు లేవు, ఏమీ లేవు. పావుతకు 8 అయిపోతుంది, అక్కడేం కనపట్టలేదు. నాలాంటి ఒకడు ఒరే మస్తాను ఏమన్నా పెడతావా లేదా చంపేస్తావా మమ్మల్ని అంటే, ఊరుకరా కంగారు పడిపోతాయండి ఉండు అన్నాడు. అయ్యో వీడు ఏదో ఎంత సీరియస్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే ఉండమంటారు కదా అని చెప్పి వీడు ఆలోచిస్తుంటే ఈ లోపు ఏం చేశాడంటే, ఒరే నువ్వు లోపలికి వెళ్ళి ఆ ఇమాం గారు ఇచ్చారు కదా కట్టిను, అది తీసుకొచ్చారా అని చెప్పి అన్నాడు. కట్టిని తీసుకొచ్చేసి అటో కర్ర ఇటో కర్ర వేసి మధ్యలో తాడేసి కట్టేసాడు. కట్టేసిన తర్వాత ఒరే ఆ లోపల ప్లేట్ ఉంటుంది ఇలా అందుకు అని చెప్పి అన్నాడు. ఆ ప్లేట్ ఇచ్చాడు. ఆ ప్లేట్ నా కట్టిన లోపలికి అలా పెట్టి ఇలా లాగుతున్నాడు. ఏం చేస్తున్నాడు లోపలికి పెట్టి. ఎందుకని? అక్కడ పెడితే బిర్యానీ వచ్చింది కదా, చూశాడు కదా. ఇక్కడ కూడా పెడితే బిర్యానీ వస్తుందని చెప్పి లోపలికి వెళ్తాడు, లాగుతున్నాడు. లోపలికి వెళ్తాడు, లాగుతున్నాడు. అరే మత్తన ఏం చేస్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు? ఏమి లేదు, మీ అందరికీ బిర్యానీ అంటారు కదా, అందుకోసం లోపలికి వెళ్తున్నాను. ఏం పెడుతున్నారా? ప్లేటు. పొద్దున్న ఇమాం గారు ఇంటికి వెళ్ళారు కదా, ఆయన అక్కడ కట్టిన లోపలికి ప్లేట్ ఇట్టారు, బిర్యానీ వచ్చింది. గిన్నె ఎట్టారు, కూర వచ్చింది. ఇంకో గిన్నె ఎట్టారు, కథ వచ్చింది. ఇంకో గిన్నె ఎట్టారు, అది దై చట్నీ వచ్చింది, పెరుగు చట్నీ. నేనేమో ఇన్నిసార్లు ప్లేట్ ఎట్టా, కనీసం వైట్ అన్నం కూడా రావట్లేదు బాబు, అర్థం కాదా నాయనే? నీకు అలా అర్థమైందా? గురువు గారు కట్టిన లోపలికి అది పెడితే ఆ కట్టినలోంచి బిర్యానీ పడుతుంది అనుకున్నావా? ఆ కట్టినలోంచి కర్రీ పడుతుంది అనుకున్నావా? అరే నిద్రమాలోకం కూడా, ఆ కఠిన్లో ఏమి లేదురా నాయన. ఆ కఠిన ఎలకాతల వండినోళ్ళు వాళ్ళ భార్యో వాళ్ళ కూతురో ఎవరో ఉన్నారో వాళ్ళేసి పంపుతున్నారా నాయన. నీకు వాళ్ళ కనపడలేదురా గుడ్డోళ్ళలాగా, అందుకోసమే మమ్మల్ని తీసుకొచ్చి కిందలు పెట్టావని చెప్పారా. ఎలాగైతే ఆ కఠిన్ ద్వారా బిర్యానీ వస్తుందని చెప్పి మస్తాన్ మోసపోయాడో, అలాగే ఈ రోజున మీరు నేను ఏమనుకుంటున్నామంటే, నా వ్యాపారం నాకు డబ్బులు ఇస్తుంది, నా వ్యవసాయం నాకు డబ్బులు ఇస్తుంది, నా ఉద్యోగం నాకు డబ్బులు ఇస్తుంది, అందుకే నేను పోషించబడుతున్నాను అనుకుంటున్నాను. కాదు సోదరులారా, ఇది రాంగ్. ఇది మన వ్యాపారమే మనకి ఆహారం పెట్టేదైతే ఎల్లప్పుడూ కూడా వ్యాపారం బాగానే ఉండాలా. ఒక్కోసారి టుపుక్కుని డల్ అయిపోతుంది, ఒక్కోసారి డబేలు మళ్ళీ వేసిపోతుంది. మరి మనం ప్రతిరోజు షాప్ తీస్తున్నాం, ప్రతిరోజు అదే పని మంది, ప్రతిరోజు కష్టపడుతున్నాం. మరి డైలీ పెరగాలి కదా, పెరగట్లేదే. మానవుడా, ప్రయత్నం నీ పని, ఇవ్వడం నా పని. వ్యవసాయం విత్తనం వేయడమే నీ పని, దాన్ని మొక్క మొలిపించడం నా పని, నీ చేతికి ఇవ్వడం నా పని. ఒకవేళ నేను తలుచుకుంటే నీ చేతికి ఇస్తా, ఒకవేళ నేను ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకుండా తీసేస్తా, అది నా ఇష్టం. అది ఈ రోజున మనకి ఆ అల్లా యొక్క గొప్పతనం అర్థం కాల, ఆయన ఇచ్చేవాడని మనకు అర్థం కాల, ఆయన శక్తి మనకు అర్థం కాల. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు. నల్లటి గేదె తినేది గడ్డి, వేసే మలము చాలా అశుద్ధమైనది మరియు మూత్రము చాలా అశుద్ధమైనది. వాటి మధ్యలోంచి అల్లా తెల్లటి పాలు ప్రసాదిస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఇది అల్లా గొప్పతనం. ఇది మనకి ఈ రోజున ఆయన గొప్పతనం అర్థం కాల. మట్టి ఒకటే, నేల ఒకటే. ఒక వ్యక్తి నిమ్మకాయ విత్తనం వేశాడు, మరో వ్యక్తి మామిడికాయ విత్తనం వేశాడు.
నిమ్మకాయ పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, నిమ్మకాయ ముగ్గినప్పుడు పసుపుగా ఉంటుంది, మామిడికాయ ముగ్గినప్పుడు పసుపుగా ఉంటుంది. ఆ నిమ్మకాయలో పుల్లదనం వల్ల వేస్తున్నాడు, ఈ మామిడికాయలో తీయదనం వల్ల వేస్తున్నాడు. ఇదల్లా గొప్పతనం. ఈరోజు అర్థం కాల. అరే ఒక 4-5 అడుగులు లేదా ఒక 10 అడుగులు పైకి వాటర్ ఎక్కాలంటే కింద వాటర్ ఎక్కాలి, పైకి వాటర్ ఎక్కాలంటే కింద ఏం పెట్టాలి పై? మరి 20-30 అడుగులు పైన కొబ్బరి చెట్లకు నీళ్ళు ఎవరెట్టారు? దానిలో తీయదనం ఎవరు సృష్టించారు? దాని మీద గుంజు ఎవరు తయారు చేశారు? దాన్ని సేఫ్టీగా ఉంచడానికి టెంక ఎవరు పెట్టారు? ఆ టెంక పగలకుండా ఉండడానికి పీస్ ఎవరు పెట్టారు? ఇవన్నీ చేసిన వాడు అల్లా కాదా? ఆ అల్లా గొప్పదనం మనకు అర్థం కాలేదు ఈ రోజున. ఆ అల్లా ఎంత శక్తివంతుడో మనకు అర్థం కాలేదు ఈ రోజున. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే దాన్ని తయారు చేయడానికి ఒక టీం వర్క్ చేస్తారు, టీం పనిచేస్తారు. ఉదాహరణకి ఒక బైక్ లేదా ఒక మొబైల్ లేదా ఒక టీవీ ఏదైనా తయారవ్వాలంటే ఏం చేస్తారు? ముందు ఒక టీం మొత్తం వర్క్ చేస్తారు. వర్క్ చేసేగా దాన్ని తయారు చేసి ప్లాన్ ఇస్తే ఆ మెకానికల్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఒక పద్ధతిగా తయారు చేస్తారు. అల్లా ఎంత గొప్పవాడంటే ఎవ్వరిని అడగకుండా, ఎవరితో మాట్లాడకుండా సూర్యుడిని సృష్టించాడు, ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని ప్లాన్ అడగకుండా చంద్రుడిని పుట్టించాడు, నక్షత్రాన్ని పుట్టించాడు, సకల చరాచర జీవరాశుల్ని, 7 భూముల్ని 7 ఆకాశాలని పుట్టించాడు, గాలిని, నీరుని, వెలుతురుని, చంద్రుడిని, మిమ్మల్ని, నన్ను, సకల చరాచర జీవరాశుల్ని సృష్టించాడు. వీటన్నిటికీ జీవాన్ని పోశాడు, వీటన్నిటికీ ఆహారం ఇస్తున్నాడు, వీటన్నిటికీ చావిచ్చేవాడు, వీటన్నిటినీ తిరిగి ప్రళయదిన రోజున మళ్ళీ లేపేవాడు. ఆయన అల్లా. అదేంటి సౌండ్ వస్తుంది? ఆ అల్లా గొప్పతనం మనకు అర్థం కాల. ఓకే, ఆ అల్లా గొప్పతనం మనకు అర్థం కాల. సోదరులారా, పెద్దలారా, ఆ ఒకే ఒక్క అల్లాని నమ్ముకోవాలి, ఆ ఒకే ఒక్క అల్లా మీద విశ్వాసం పెట్టాలి. అల్లాతో తప్ప ఇంకెవ్వరి మీద కూడా మన నమ్మకం ఉండకూడదు. ఇది షిర్క్ అంటారు. అల్లా మీద కాకుండా ఇతరులను నమ్మడం ఇస్లాంలో ఏంటండి? షిర్క్ అంటారు. షిర్క్. మనోళ్ళు కొద్దిమంది ఏం చేస్తారంటే, అల్లా క్షమించుగాక, మస్జిద్లో అల్లా అల్లా, మస్జిద్లో అల్లా అల్లా, గుళ్ళో రామ్ రామ్. మనోళ్ళే తెలియగా కొద్దిమంది, నేను అందరూ అంటలా, పాపం చాలా తక్కువ మంది ఉంటారు. ఏంటంటే అందరు దేవుళ్ళు ఒకలేనండి. కాదండి, రాంగ్ అండి. అందరికీ దేవుడు ఒకడే. పదం తేడా వచ్చింది, కొంచెం తేడా వచ్చింది. ఏంటి? అందరి దేవుళ్ళు ఒకటేనండి? కాదండి, అందరి దేవుడు ఒక్కడే. ఏంటి అర్థమైందా లేదా? నా తండ్రి వేరు, ఈయన తండ్రి వేరు, ఆయన తండ్రి వేరు. ఎవరైతే ఏమన్నారండి అందరి తండ్రులు ఒకడే. అలా అనకూడదు అయినా, మీ అమ్మ గురించి తేడా వచ్చేస్తుంది ఇక్కడ. కొంచెం ఆలోచించి మాట్లాడాలా. ఏ తండ్రి అయితే ఒకటి అనకూడదు. అలాగా ఏమైనా వల్లనండి అందరి దేవుళ్ళు కాదు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ సృష్టికర్త ఒక్కడే. ఆయన ఎవరు? పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, మలమూత్ర విసర్జన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దైవానికి రూపం లేదు. ఆయన ఏమని పిలుస్తారు? అరబ్బీలో అల్లా అని పిలుస్తారు, ఉర్దూలో ఖుదా అని పిలుస్తారు, తెలుగులో దేవుడు అని పిలుస్తారు, ఇంగ్లీష్లో గాడ్ అని పిలుస్తారు, మరియు హిందీలో భగవాన్ అని పిలుస్తారు. పేర్లు వేరు, దైవం ఒకడేనా? ఒకడే. ఉర్దూలో పానీ, తెలుగులో నీళ్లు, అరబీలో మోయా, తమిళ్లో తన్ని. పదాలు వేరు, పదార్థం. సృష్టికర్త ఒక్కడే, దైవం ఒక్కడే. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళు క్లారిటీతో ఉన్నారు, మనకు క్లారిటీ లేదు. ముస్లిమేతరులు ఉంటారు కదా, వాళ్ళు ప్రసాదాలు ఎవరు మాకు ఏమంటారు?
గురుగారు మీరు ప్రసాదాలు తినరు కదా, ఇది మామూలుగా నైవేద్యం పెట్టింది కాదు, సంక్రాంతి కదా తినండి అంటారు. తప్పే లేదా, తీసుకుంటాను బిస్మిల్లా అల్హమ్దుల్లా, నైవేద్యం పెట్టలేదని క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఆయనకి అర్థమైంది, మనకు అర్థం కాల. మన వాళ్ళు ఏమంటారు, పర్లేదు ఇచ్చాడే తినేద్దాం. కాదు, ఇస్లాంలో కొన్ని ఆదేశాలు ఉన్నాయి. నన్ను ఎవరు అడిగారు, ఏంటంటే మీ సాయిబులు ఎలా ప్రవర్తింటారని. ఎలా ప్రవర్తింటారు? మేము పెడితే ప్రసాదం తింటారు కానీ మీరు అడితే ఏమైనా మేము తినాలా? ఎవడన్నాడు? మేమేం ప్రసాదాలు పెడతాం? బక్రీద్ వస్తే బిర్యానీ ఇస్తాం, రంజాన్ వస్తే పాయసం ఇస్తాం, అది ప్రసాదం అని చెప్పి ఎవడన్నాడు? మొదటి విషయం. రెండోది, నాకు తెలిసిన మస్తాన్ అని ఒక ఆయన ఉన్నాడు, కిరాణా మస్తాన్. ఆయన కొద్దిగా ఏంటి పొలిటీషియన్లో తిరుగుతుంటాడు. పొలిటీషియన్లో తిరిగే వాళ్ళు ఎలా ఉంటారు? మనోళ్ళు ఎక్కడికి వెళ్ళా మరి, ఇంకా ఇప్పుడు ఆ ఓట్లు పడాలంటే ఇక్కడ ఏదో చేయాలి. కానీ ఈ మస్తాన్ అనే మనిషి మాత్రం అలా చేయడు. ఈ మస్తాన్ డిఫరెంట్. ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళినా నాన్ వెజ్ తిండో, ఎవరైనా ఏదైనా ప్రసాదం పెట్టినా తినకూడదండి అని చెప్తాడు. ఎవరో ఒకసారి మొన్న అడిగాడంట గట్టిగా, ఏమని, ఒరే ఏంట్రా మీకు అన్ని ఫంక్షన్లో మేము తింటాం కదా, మీరు ఏంట్రా తింటారు మా దగ్గరికి అని చెప్పి. మా వాడు కొంచెం తెలివిగా చెప్పాడు, ఏమని, ఒరే స్వామిమాల వేసుకుంటారు మీ వాళ్ళు, నేనేదో తీసుకొచ్చి నాన్ వెజ్ ఇచ్చేది తింటాడేంట్రా అన్నాడు. అలా ఎలా తింటారు బా అన్నాడు. దేనికి రా అన్నాడు. మరి ఆ టైంలో తినకూడదు కదా బా అన్నాడు. కదా రూల్ ఉంది కదా. మరి బ్రాహ్మిన్స్ ఉంటారు కదా బా, బ్రాహ్మిన్స్కి నాన్ వెజ్ ఆడితే తింటారా బా? అది ఎలా బా, తినకూడదు కదా అలా కదా. అలాగే మాకు కూడా హలాల్ అని ఒకటి ఉంటుంది బా, దబా చేయాలి, అది చేయకపోతే తినకూడదు బా. మేము వెళ్ళేది ఎప్పుడు వారానికి నమాజ్ కూడా పోతు బా అని చెప్పాను. సర్లే బా, ఇప్పుడు అర్థమైంది, ఏమనుకోక బాగా చెప్తాను. అలా మనం వాళ్ళకి ప్రేమగా చెప్పగలిగేలా ఉండాలి తప్ప, వాళ్ళకి మనం నచ్చ చెప్పేలా ఉండాలి తప్ప, అయిపో మనం అందరిలో కలిసిపోవాలండి, మన అందరితో కలిసి ఉండాలని చెప్పేసి మనం విశ్వాసాన్ని పాడు చేసుకునే అవసరంలా, మనం ఇస్లాంని వదిలేయాల్సిన అవసరం లేదు. అవండి ఇప్పుడు కాదండి, మన తాత ముత్తాతల పూర్వీకుల నుంచి మనందరం కలిసి ఉన్నాం. మన నమ్మకాలు ఏంటో, మన విధానాలు ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నమ్మకాలు మనకు తెలుసు. కలిసి ఉండడానికి మనం ప్రేమ కాళ్ళకి చెప్పాలి తప్ప, మనం చెప్తే మన వాళ్ళు వింటారు, మన వాళ్ళకి అర్థమవుద్ది. కానీ అసలు ముందు మనకే క్లారిటీ లేదు కదా, మనకే తెలియదు కదా. దానికోసమే సోదరులారా, పెద్దలారా, ఆ ఒకే ఒక్క అల్లా మీద నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఆ ఒకే ఒక్క అల్లా మనకు ఆహారం ఇస్తున్నాడు. ఆ మస్తాన్ ఏం చేశాడు? ఆ కడ్డి నుంచి వస్తుంది అనుకున్నాడు ఆ బిర్యానీ, దెబ్బ అయిపోయాడు అక్కడ, అయిపోయా లేదా? అలా మనం ఈరోజు వ్యాపారం నుంచి వస్తుంది మనకు డబ్బులు, వ్యవసాయం నుంచి వస్తున్నాయి మనకు డబ్బులు, ఉద్యోగం నుంచి వస్తున్నాయి మనకు డబ్బులు అనుకున్నాం. కాదు, ఇవన్నీ ఒక మార్గాలు. అల్లా తలుచుకుంటే ఇస్తాడు, అల్లా తలుచుకుంటే ఆపుతాడు. ఇది మనకు మొట్టమొదటి నమ్మకం ఉండాలి. ఆ తరువాత సోదరులారా, సోదరీమణులారా, పెద్దలారా, మన జీవితంలో నమాజులు స్థాపించాలి. ఏం స్థాపించాలి భయ్? నమాజ్. ఎందుకంటే ఈ రోజున ముస్లిం సమాజం అత్యధికంగా నాశనం అవడానికి మూల కారణం ఏంటంటే నమాజ్ వదిలిపెట్టేసాం. ఏం వదిలిపెట్టేసామండి? నమాజ్. రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో మామూలుగా మెడికల్ పరంగా డాక్టర్లు చెప్పే లాభం ఏంటంటే, ఒక మామూలు లాభం ఏంటంటే 5 పూట్ల నమాజ్ చేసేవాడు మెంటల్ గా అప్సెట్ కాడు, పిచ్చోడు అవడు అని చెప్పంట. ఏమవరంట? మనం నమాజ్ చేయక పెచ్చోళ్ళు అయిపోతున్నాం. డాక్టర్లు చెప్తున్నారు, మళ్ళీ మనోళ్ళు కాదు, బయటోళ్లే. అందుకే కదా సౌదీలో, అరబుస్థాన్లో పెచ్చ హాస్పిటల్లో ముస్లింలు ఉండరని చెప్పంటున్నారు వాళ్ళు. ఎందుకని? నమాజ్ చెప్తారండి వాళ్ళు. ఈ రోజున ఆ నమాజ్ అంటే మన మీద భారం అనుకుంటున్నాం. భారం కాదు సోదరులారా. ఏం పట్టుకెళ్ళాలి? ఒక అరడదని అట్టిపళ్ళు. అదేంటారు అలా చూస్తా? ఆ షాక్ అయిపోయాడు. ఎందుకు మామూలుగా నమాజ్ చేసుకొచ్చేస్తున్నానని నాకు తెలియదు కదా అని చెప్పి. ఏంటి? ఒక అరడదని అట్టిపళ్ళు, ఒక కొబ్బరికాయ, 2 బ్రెడ్లో 4 కొవ్వొత్తులు ఎవరు పట్టుకెళ్ళాలా? ఏమో అవసరంలా. దారతో ఉన్నాం, మసీదుకి వెళ్ళాం, కాళ్ళు చేతులు ముఖం కడుకొని వజూ చేసుకున్నాం, నమాజ్ చేసుకున్నాం, 5 నిమిషాలు అయిపోయింది అంతే. ఈజీయే కదా. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లా తబారకు తాలా తీర్పు దినం రోజున, ప్రళయ దినం రోజున మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటంటే 5 పూట్ల నమాజు నువ్వు ప్రపంచంలో చేసావా లేదా? ఇదే అడుగుతాడంతే. అల్లా ఇంకేం అడగడు.
నమాజ్ చేసావా లేదా? నమాజ్ చేసావా మన బేడా పారైపోయినట్టే, మోక్షం అయిపోయినట్టే మనకి. నమాజ్ చేయలేదా పట్టుబడిపోయినట్టు అల్లా దగ్గర. అందుకే మనం అల్లా ఆరాధన, అల్లా మనకేదో ఇస్తాడని చేయకూడదండి. అల్లా నాకు చాలా ఇచ్చాడు, అందుకు కృతజ్ఞత చెప్పడానికి నేను చేస్తానని చేయాలి. మనం చాలా ఇచ్చేసాడు మనకి. మనల్ని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా మనల్ని ఇలా ఉంచాడు కదండి. ఇంతకన్నా గొప్ప ఏం చెప్పండి? ఈ రోజున అల్లా ఏమి ఇచ్చాడు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మనోళ్ళు కొద్దిమంది తెలియక. అల్లా చాలా ఇచ్చాడు మనకి. అల్లాకి కృతజ్ఞత చెప్పడం కోసం నమాజ్ చేయాలి. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే నమాజ్ అన్నారు అల్లాకే నబీ. విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే, సత్యనారాయణ అజాన్ అవుతే మసీద్కి వెళ్ళట్లా, సత్తర్ సాహిబ్ కూడా మసీద్కి వెళ్ళట్లా, తేడా ఏమైనా ఉందా? ఇద్దరు ఒకటి అయిపోయారు. అందుకోసమే నమాజ్ అనేది చాలా ముఖ్యం. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ పిల్లలు 7 సంవత్సరాల వయసు వస్తే మీరు నమాజ్ గురించి ఆజ్ఞాపించండి అన్నారు. ఆదేశించండి వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు వస్తాయి? అరే ఎన్ని సంవత్సరాలు రా వీడికి? ఎన్నేళ్ళు? 14. ఆడేమో 14 అంటున్నాడు, 7 ఏళ్ళలో ఉన్నాడు. అల్లా ఆరోగ్యం ప్రసాదించుగా. అంటే కొద్దిమంది బక్కగా ఉంటారు కానీ బాగా న్యాయం చేస్తారు. నేను కూడా అలాగే ఉండేవాడిని. అలా తిని అలా అయిపోయింది. 7 సంవత్సరాలకి అల్లాకే నబీ అన్నారు, మీరు మీ బిడ్డలకి నమాజ్ గురించి ఆదేశించండి. 9 సంవత్సరాలకి వారికి ఆజ్ఞాపించండి నమాజ్ చేయమని చెప్పండి గట్టిగా. వారికి 9 లేదా 10 సంవత్సరాలు వచ్చేస్తే పిల్లల్ని ఒకే మంచం మీద పడుకోబెట్టకండి, వేరు చేసేయండి. ఆడపిల్లల దగ్గరైనా పడుకోకపోవడమే ఉత్తమం, మగపిల్లల దగ్గరైనా పడుకోపోవడం ఉత్తమం. ఎందుకంటే శైతాన్ కలుపుతాడు. శైతాన్ ఏం చేస్తాడు? ఇప్పుడైతే పిల్లల్ని చిన్నప్పుడే కదిపేస్తున్నాడు. ఎందుకని? ఈ మొబైల్ పుణ్యమా, ఈ టీవీల పుణ్యమా అంటూ 3వ తరగతి కుర్రోడండి ఏడుస్తున్నాడు ఇంటికి వచ్చి. ఎందుకు ఏడుతున్నారంటే, మా లవర్ నాకు నేను చెప్తే యాక్సెప్ట్ చేయలేదు అంటున్నాడు. నిజంగా అల్లా ఇంట్లో ఉండి చెప్తున్నా, అబద్ధం మజాక్ కూడా చేయకూడదు, హరాం అది. 3వ క్లాస్ అంటే ఎన్నేళ్ళు? 8 ఏళ్ళే కదా మా అయితే. 5 ఏళ్ళకి ఒక ఫస్ట్ క్లాసు, 6 సెకండ్ క్లాసు, 7 లేదా 8 ఏళ్ళు పిల్లోడికి. అంత చిన్న పిల్లలే ఇంత పాడైపోతున్నారంటే మూల కారణం ఏమిటి అంటే ఈ మొబైల్స్, ఈ టీవీలు. మరి మన పిల్లల్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి గురువు గారు అంటే నమాజ్ అలవాటు చేయండి. 3 పనులు అలవాటు చేస్తే చాలండి, మన పిల్లలకి చెడిపోరు. 3 పనులు అలవాటు చేస్తే బాగుపడిపోతారు మన పిల్లలు ఇన్షాల్లా. చేద్దామా? 1 నమాజ్ గురించి చెప్పాలి. 7 ఏళ్ళకే నమాజ్ చేయమని చెప్పాలి. వాళ్ళు చేయాలి అంటే ముందు మనం చేయాలి. ఏంటి వాళ్ళు చేయాలంటే? అంతేనా? మా నాన్నతో మా అబ్బాయితో నేను అన్నాను, ఒరే అబద్ధం చెప్పకూడదురా, అబద్ధం చెప్తే అలా నరకం వేసేస్తాడరా, 4 చీచేస్తాడరా, కోసేస్తాడరా, కరిసేస్తాడరా, రెక్కేస్తాడరా, ఏమంటారు కాల్చేస్తాడరా, ఏదేదో చెప్పేశాం. ఎవడో వచ్చి అఫరోజ్ గారు ఉన్నారా అని అడిగాడు. ఎవడో అప్లోడ్ వచ్చి, ఒరే నాన్న లేడని చెప్పరా అన్నా నేను. ఏంటి అప్పుడు దాకా నేనేం చెప్పా? ఒరే నువ్వు అబద్ధం చెప్తే అలా కాల్చేస్తాడు, 4 తీసేస్తాడు, అది ఇది అని చెప్పేసి భయపెట్టేశా నేను. ఆడెవడో అప్లోడ్ వచ్చి అఫరోజ్ గారు ఉన్నారా అంటే, ఒరే నాన్న లేడని చెప్పరా అని చెప్పాను నేను. మొత్తం చేసిన కృషి అంతా కూడా బూడిదలో పోసిన పనీర్ అయిపోయింది. ఎందుకని? అబద్ధం నేను చెప్పకుండా ఉంటే కదా ఆడాగుతాడు. నేనే చెప్పేస్తే ఇంకా ఆడెక్కడ మారుతాడు? నమాజ్ చెయ్యాలి 7 ఏళ్ళకి అని చెప్పంటే ముందు నేను వెళ్ళాలి మసీద్కి. నేను వెళ్తాడు, ఏదో మసీద్కి వస్తాడు. అసలు నేనే మసీదులో కనపడను. పోనీ ఎవరైనా పెద్దోళ్ళు ఏరా మసీదు రావట్లేదంటే, నీకు ఖాళీలు అవ్వా, నాకు అక్కడ ఉంది. ఏదో కర్మకాయలు అడిగారు రా బాబు, ఆయన ఏదో కనపడతలేదని మామూలుగా అడిగాడు అంతే. నీ ఖాళీలు అవ్వా, మాకు ఎక్కడ ఉంది? మీకు ఖాళీ లేదు కదా నాయన, ఓలే క్షమించారా బాబు. ఏదో మసీదుకి రమ్మంటే ఏదో జైలుకి రమ్మన్నట్టు, నీకో పని పాడు నువ్వు అక్కడ ఉంటావు, మాకెక్కడ. బాగున్నాయి కబుర్లు. ఒక రోజు వస్తుంది మోసేస్తారంతే, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అప్పుడు ఖాళీయే. నమాజీల్లో 3 రకాలైన నమాజీలు ఉంటారట. ఎన్ని రకాలు?
3 రకాలు. హాట్ కా నమాజ్ అంటారు. హాట్ అంటే సంత. సంత ఒక రోజే జరుగుతుంది కదా వారంలో. మా అత్తిల్లో అయితే శుక్రవారం జరుగుద్ది. ఏంటి శుక్రవారం? శుక్రవారం మాత్రమే మసీదు గుర్తొస్తుంది దీనికి. సలాం అలైకుం కొద్ది గట్టిగా చెప్తాడు. సలాం అలైకుం ప్రెసిడెంట్ కనపడాలా, సలాం అలైకుం సెక్రటరీ కనపడాలా, సలాం అలైకుం ఎందుకని ఇమాం కనపడాలా. ఎందుకని నేను వచ్చాను రా బాబు, మళ్ళీ వారం దాకా కనపడ్డాడు. రెండో రకం 360 కా నమాజ్ అంటే పండక్కే గురువుగారు ఎప్పుడు బిజీయే. ఇదేం బిజీ అర్థం కాదు, కర్మ. రంజాన్కి లేదా బక్రీద్కి కనపడతాడు గురువుగారు. సలాం అలైకుం కొద్ది సౌండ్ పెరుగుద్ది ఇది. మరి పండగ వస్తాడు కదా, సంవత్సరం దాకా కనపడాలి. మళ్ళీ ఆడు వచ్చాడని సంవత్సరం దాకా చెప్పుకోవాలా సలాం అలైకుం. ఇది రెండో రకం నమాజ్. మూడో రకం నమాజ్ అంటే కాట్కా నమాజ్ అంటారు. ఇంకా మంచం మీద ఎత్తుకెళ్ళిపోవడం. అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. ఆయన రారు, ఏళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. మనం ఈ రకంగా ఉండకూడదు. మనం 5 నమాజీల కింద ఉండాలా, 5 మూడ్ల నమాజీల కింద ఉండాలా. చేద్దామా ఇన్షాల్లా? చేయాలనుకుంటే చాలా ఈజీ పోయి. నేను చెప్పా కదా, తహరత్ ఉంటే అన్ని ఈజీయే. తహరత్ మెయిన్ చేయండి, మొత్తం అన్ని ఈజీ అయిపోతుంది. మదిరి వెళ్ళారా, అక్కడ టైం అయితే మీరు దమ్మ వెళ్ళిపోతారు మసీద్కి, అజాన్ వినపడతాయి. లేకపోతే ఎరుపాలు వెళ్ళారా, అక్కడ మసీదు అజాన్ వినపడుతుంది, దమ్మ వెళ్ళిపోతారు. ఎందుకని తహరత్ ఉంది కదా. అందుకోసం మెయిన్ మనం తహరతే కాపాడుకోవాలా ఎట్టి పరిస్థితిలో కూడా. హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే నమాజును కాపాడతారో వారిని అల్లాహ్ దైవ దూతల ద్వారా కాపాడతాడన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత పెద్ద మాట చూడండి. అసలు ప్రవక్త ఏమన్నారు, ఎవరైతే నమాజును కాపాడతారో, నమాజ్ చదువుతారో వీళ్ళని అల్లాహ్ దైవదూతల ద్వారా కాపాడుకుంటాడు. అసలు ఊహించలేరు వీళ్ళు. ఇవాళ అయిపోవాల్సింది బా, చాలా పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డానంటారు చూసారా. ఇది అల్లాహ్ యొక్క కరుణ్యం, అల్లాహ్ యొక్క దయ. ఈ నమాజ్ బరకత్ అలా కాపాడుతుంది. హదీసులో అల్లాహ్కి నబీ అన్నారు, ప్రజలారా మీరు ఉదయాన్నే ఫజర్ నమాజ్ చదువుకొని బయటకు వెళ్ళండి, మీ ప్రతి పనిలో అల్లాహ్ విజయం పెడతాడు అన్నారు అల్లాహ్కి సల్లల్లాహు అలైహి వసల్లం. ఏంటి ఫజర్ నమాజ్కి వెళ్ళి మీరు బయటకు వెళ్ళండి, మీ పని చేసుకోవడానికి వెళ్ళండి, అల్లాహ్ మీకు ప్రతి పనిలో కూడా విజయం ప్రసాదిస్తాడు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజు చదివించే వాళ్ళు కూడా సులభంగా చదివించాలి. కొద్దిమంది ఉంటారు ఇమాములు, పట్టుకుంటారు అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్. నిద్రలోకి వెళ్ళిపోతాడు వీడు, వెళ్ళిపోతాడు రకాత్ కట్టుకుని నిద్ర అయిపోతుంటాడు ఈయన. అంటే అలా చదివించకూడదా గురుగారు అంటే, చదివించచ్చు. నువ్వు తజ్వీద్తో చదువు, కిరాత్తో చదువు, అలాగే చదవాలి కాదనట్లా. కానీ మన నమాజు ఎలా ఉండాలి అంటే, వేరే వాళ్ళు దండం పెట్టేసి బాబోయ్ ఆయన వెనకాల నమాజ్ చదవాలంటే అయిపోతావురా బాబు, అసలు వద్దురా బాబు మసీద్ దగ్గర భయపడిపోకూడదు. రుకు చేసామంటే సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు, మహా అయితే 5 సార్లు. జమాత్ నమాజ్ ఉన్నప్పుడు 15 సార్లు చదివాను. ఉదాహరణ నేను సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బి అని నడుము ఇరిగిపోతాడు, పడిపోతుంది. నిజమా కాదా? నడుము పడిపోద్దా లేదా? ఇరిగిపోతాం అంటే అది కాదు, నడుము పట్టేస్తుంది. బాధ పెట్టి భారమయ్యేలా చదివించగయ్యా నమాజుని. ప్రవక్త వారితో ఒకరు వచ్చి అదే షికాయత్ చేశారు, ఫిర్యాదు చేశారు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నమాజ్కి వెళ్తున్నాం ఉదయం, ఈయనేమో పెద్ద పెద్ద సూరాలు చదివిస్తున్నాడు, పెద్ద పెద్ద రకాతులు చదివిస్తున్నాడు, మాకు కష్టమైపోతుంది. అల్లాహ్కి నబీ మందలించారు, నేనేమో ఇస్లాంని వీళ్ళకి సులభంగా పరిచయం చేస్తే మీరు ఆ ఇస్లాంని కష్టం చేస్తారా? మందలించారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మధ్యస్థం. నేను ఎలా చదువుకుంటా నమాజు? సింపుల్గా ధనాధన టపాటపా, అంతేనే కదా, అబద్ధం కాదు కదా. నాకు పని ఉంటే సింపుల్గా ధనాధన టపాటపా.
నేను మసీద్ ఇమాం, నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, పనేం లేదు నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీట్గా క్లాస్గా బాగా చదివించాను అనుకోండి, వెనకతోళ్ళు ఏమంటారు? వీడికి పని ఇవ్వట్లేదు కాబట్టి సేపు చదువుతున్నాడు, మాకున్నది కదా పని అంటారా లేదా? అందుకే ప్రవక్త గారు చెప్పేశారు, మధ్యస్థం అనేది ఉండాలి. ఎవరికి బాధ పెట్టేలాగా మీరు ఇస్లాంని పరిచయం చేయకండి, ఎవరిని బాధ పెట్టేలా ఇబ్బంది పెట్టకండి. నమాజు ప్రశాంతంగానే చదవండి. ప్రశాంతంగా అన్నారని చెప్పేసి వెనకతోళ్ళు నిద్ర అయిపోయేలా చదివించకండి. సోదరులారా, పెద్దలారా, నమాజ్ చాలా ముఖ్యం. ఫజర్ నమాజ్ ఇంకా ముఖ్యం. అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీద్ అన్నాడు, 2 నమాజుల్ని కాపాడండి. ముఖ్యంగా ఒకటి ఫజర్, 2 అసర్. ప్రవక్త హదీసులో చెప్పారు, ఎవరైతే 2 చల్లటి నమాజులు చదువుతారో ప్రశాంతంగా స్వర్గం వెళ్ళిపోతారన్నారు అల్లాహ్ నబీ. ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళిపోతారంట? స్వర్గం. ఏమేమి నమాజులు? ఒకటి ఫజర్, 2 అసర్. ఈ 2 త్యాగంతో కూడుకున్నాయి. ఎందుకని? ఉదయమేమో నిద్ర త్యాగం చేయాలి మనం, సాయంత్రం వ్యాపార త్యాగం ఉంటుంది. అప్పుడే కదా కొంచెం వ్యాపారాలు జరుగుతాయి. 5 కాడి నుంచి 9 లోపు బిజినెస్ జరుగుద్ది. నేను ముఫ్తీ ముదస్సిర్ గారు ఒక ప్రసంగం చేయడానికి వెళ్ళాం పులివెందుల ఎక్కడికి వెళ్ళాం, పులివెందుల అనుకుంటా. జొహర్ నమాజ్ చదివించారు ఇమాం గారు. ఏ నమాజు? ముఫ్తీ సాబ్ బయటకు వచ్చి, ఏంటి అఫ్రోజ్ అర్రహమాన్ ఏమైనా చదివాడంటావా ఆయన అన్నారు ముదస్సిర్ గారు. యా ముఫ్తీ సాబ్ అంటే, అదేంటయ్యా బాబు అంతసేపు చదివించాడు ఆయన. ముఫ్తీ సాబ్గా కంగారు వచ్చేసింది ముదస్సిర్ గారికి, అదేంటి అఫ్రోజ్ అంతసేపు చదివించాడు అంటే. సమయస్ఫూర్తి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇమామత్ చేసేటప్పుడు అతి ముఖ్యంగా, ఒకవేళ మనం సమయస్ఫూర్తితో వ్యవహరించలేదా, వెనక ఉన్న వాళ్ళు బేజారు వచ్చేస్తుంది. బేజారు వచ్చి వాళ్ళ కనుక మసీదు దూరం అయ్యారో ఆ పాపం అంతా కూడా ఇతని యొక్క నామే అమ్మలో రాయడం జరుగుతుంది. నీ కారణంగానే వాళ్ళు దీనికి దూరం అయ్యారని. దానికోసమే సోదరులారా, పెద్దలారా, నమాజుని స్థాపించాలి. ఎన్ని పూట్లపై? 5 పూట్ల. 5 పూట్ల. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆఖరి మాటలు ఇవి, నా కొన్ని ముఖ్యమైనటువంటి ఆఖరి మాటలు ఇవి. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని? ఎవరైతే 5 పూట్ల నమాజుని స్థాపిస్తారో అల్లాహ్ తబారక తఆలా వాళ్ళకి ఆహారంలో బరకత్ ప్రసాదిస్తాడు. ఏం ప్రసాదిస్తాడంట భయ్? ఒరే అంత దెబ్బ వేసేవేంట్రా, నడుపు పగిలిపోయింది అడిగా. ఏం చెప్పారు? ఎవరైతే 5 పూట్ల నమాజ్ స్థాపిస్తారో అల్లాహ్ వాళ్ళకి ఆహారంలో ఏం ప్రసాదిస్తాడంట భయ్? బరకత్ ప్రసాదిస్తాడు. బరకత్ అంటే ఏంటి? ఈ రోజున బరకత్ అంటే మనకు అర్థం కాల. మనం ఏమనుకుంటాం అంటే బరకత్ అంటే లోపల జేబులో ఉన్న 1000 రూపాయలు 2000 అయిపోతాయేమో అనుకుంటాం. కాదు. బరకత్ అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ అవసరాలలో పూర్తి చేస్తాడు. ఉదాహరణకి బరకత్ అంటే అర్థమవడానికి చెప్తున్నాను నేను. 100 రూపాయలు తవ్వాల్సిన పని అల్లా 10 రూపాయలు తవ్వకూడతాడు. బరకత్ ఇది, బరకత్. నమాజ్ చేస్తే అల్లా ఆహారం సులభం చేస్తానన్నాడు కదా. ఉదాహరణకి ఒక కోడి ఉంది, నూకలు ఒక మనిషి అలా ఇసిరేశాడు చిందరవందర కింద, తింటది. అదే నూకల్ని గిన్నెలో పెట్టి ఇచ్చాడు, ఇలాగైనా తింటది. కానీ దీనికి కష్టమేది? కష్టమేది? అంతేనా? ఏరుకొని అంతా కూడా కవర్ చేసుకొని తింటాం కష్టమైంది, గిన్నెలో ఉన్నాయి తింటాం సులభమైనది. అల్లా అంటున్నాడు, నా దాసుడా, నువ్వు నమాజ్ స్థాపించావంటే నీ ఆహారం అంతా నేను సమకూర్చి నీకు ఇస్తానయ్యా. నువ్వు టెన్షన్ పడిన అవసరంలా, నీ టెన్షన్ దూరం చేసే బాధ్యత నాది. నువ్వు ఆలోచించిన అవసరంలా, నీ ఆలోచనకి ముందే నేను ఆ ఏర్పాట్లు నేను చేస్తా, ఆ టెన్షన్ దూరం నేను చేస్తానయ్యా. నువ్వు టెన్షన్ పడిన అవసరం. కానీ నమాజ్ స్థాపించు, నమాజ్ మానొద్దు. రామవరం ఇమాం గారు వెనకనే చదవాలా? అవసరం లేదు. మీ ఊర్లో మసీదు లేదా? ఇంట్లో చదువుకోండి. జుమ్మాకి మసీదుకి వెళ్ళండి. ఒకవేళ ఒక 10 ఇల్లులు ఉన్నాయి, ఎవరైనా కడతానన్నారు మనోళ్ళు, అల్లాదే వల్ల మన గురువులు ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి అడిగాం, కడతానన్నారు, చిన్నదైనా పర్లా కట్టించుకోండి. కానీ సైతాన్ ఏమంటాడంటే, మసీదు ఉన్న మన ఊళ్ళో సాయిబులు నమాజులు చేయరా వద్దా అని వేస్తారు మనోడే ముందు. మనోడే అని వేస్తారు మనోళ్ళు. అసలు అన్నం ఎదురుంటాయి కదా తినాలనే కోరిక రావడానికి మనకి.
ఏం భయ్, నా మాట అర్థమైందో లేదో? టైం ఏమో తక్కువ ఉంది, 10 నిమిషాలు ఉంది, ఎక్కువ చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పుకుందాంలే. ఎందుకని? గురువుగారు మీరు చాలా గట్టిగా మాట్లాడేశారండి బాబు అంటున్నారు, కూర్చోబెట్టారు మమ్మల్ని అని మీరు అనుకోకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఏం చెప్పాను నేను? మన వాళ్ళు కట్టినారు ఆరైనా నమాజ్కి, మనోడు అని చెప్తాడు. అలా అనకూడదు నాయన. షరియత్ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మక్కాని విడిచి మదీనా వెళ్ళారో మొట్టమొదట ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఇల్లు కూడా కట్టుకోలేదండి. మొట్టమొదట మసీద్ కట్టారు, మసీదే కుబా అని. మసీదే కుబా. అల్లాదేళ్ళ మేము మక్కా మదీనా ఉమ్రాలకి ఇప్పుడు ఒక 6 సార్లు వెళ్ళి ఉంటాం. అంటే మా తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే మాతో వస్తున్నారో ఉమ్రాలకి, వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు మేము ఈ మసీదుని చూపెడుతుంటాం. అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీరు చూపించారు కదా అప్పుడు ఇవన్నీ అని చెప్పి. మసీదే కుబా అదే మొట్టమొదటి ప్రవక్త గారు కట్టిన మసీద్. మొట్టమొదటి అదే కట్టారు ప్రవక్త గారు. ఇల్లు కూడా ఆలోచించారు ప్రవక్త గారు, ముందు మసీద్ ఉండాలని ఆలోచించారు. మదీనా మునవర వెళ్ళారు కదా, అక్కడ నుంచి కుబా నుంచి మదీనా మునవర వెళ్ళారు 4 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత బనీ నజ్జార్ అనేటువంటి ఒక తెగకి సంబంధించిన ఒక ప్లేసు ఖాళీగా ఉంది. అది 2 అనాథ పిల్లలని చెప్పి తెలిసింది ప్రవక్త గారికి. ప్రవక్త గారు ఏమన్నారంటే ఇక్కడ మసీద్ కడదాం అనుకుంటున్నాం అన్నారు. ఆ పిల్లలు ఎవరి యొక్క రక్షణలో అయితే ఉన్నారో, ఎవరి పెద్దోళ్ళ యొక్క కంట్రోల్ అయితే ఉన్నారో వాళ్ళు అన్నారు, ప్రవక్త గారు ఈ పిల్లలదేనండి ప్లేసు, మేమే ఈ పిల్లల్ని మేము సంరక్షించుకున్నాం, చూసుకున్నాం, మీరు డబ్బులు ఇవ్వద్దండి, కట్టేసుకోండి అంటే అల్లాకే రవి అన్నారు. నాకు ఇష్టం లేదు అది, నేను డబ్బులు ఇచ్చే మసీద్ కడతానన్నారు. అందుకే షరియత్లో కూడా మనకు కూడా ఎవరైనా ఫ్రీగా ఏదైనా ఇస్తానంటే వెంటనే టపేర్మని తీసేది కూడా చూడకూడదండి. మాక్సిమం మనం ట్రై చేయాలా, అలా కాదు భయ్ ఎంతో కొంత. ఇప్పుడు అభిమానం మీద నేను ఎక్కడైనా ఏదో షాప్కి వెళ్ళామనుకోండి, అడేదో ఇస్తాడు, ఏదో 100 రూపాయలు ఆయనకి, లేకపోతే 150, నేను ఏదో ఇచ్చేసి లటక్కని జేబులు పెట్టుకోకూడదు, నాకు బుద్ధి ఉండాలా. అంటే కొంచెం ఆలోచించాలా. అలా కాదు, నీకు కూడా మార్కెట్లో ఫ్రీగా అప్పుడే కదా, నీకు డబ్బులు ఇస్తాను కదా ఇస్తాడాడు. నీకు 100 రూపాయలు అడిందా, 150కి అమ్ముతున్నావా, నా దగ్గర 120 తీసుకో. 120 కాకపోతే 110 తీసుకో. కానీ నువ్వు నష్టపోవడం ఇది నాకు ఇష్టం లేదు. ఇది ప్రవక్త గారు అలా ఎప్పుడు చేయలేదయా. ప్రవక్త వారి జీవితంలో చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వస్తువు కింద పడిపోతే ఒంటె మించి కిందకి దిగి తీసుకున్నారు తప్ప పక్కన ఉన్న వాళ్ళు కూడా తీసివ్వండి అనలేదు. ఆయన అడిగితే ప్రాణాలు ఇచ్చే సహబాలు ఉన్నారు అక్కడ, తీసివ్వండి దిగారు, తీసుకున్నారు, మళ్ళీ ఒంటి మీదకి ఎక్కారు. అల్లా మనందరికీ ప్రవక్త గారి సుగుణాలతో బ్రతికే భాగ్యం ప్రసాదించుగాక. ఎప్పుడు పని చెప్పేవారు కాదు, పని చేసుకోవడానికే ట్రై చేసేవారు ప్రవక్త గారు. మనకు ఆరోగ్యం బాగాలేదంటే అది వేరే విషయం. మనం వద్దు బాబాయ్ అన్న వాళ్ళ ప్రేమ మీద చేస్తున్నారంటే మనం ఏం చేయలేం. కానీ అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆ 2 పిల్లలకు కూడా నేను డబ్బులు ఇస్తాను, ఆ తర్వాత మసీద్ కడతానంటే అప్పుడు వెంటనే అబూబకర్ మధ్యలో వచ్చేసి రదియల్లాహు తఆలా యా రసూలల్లాహ్, ఈ అవకాశం నాకు వదిలేడు. ఎందుకని? అందుకే అల్లాగే నబీ అన్నారు, ప్రపంచంలో నేను అందరు రుణం తీర్చుకున్నాను కానీ ఒక అబూబకర్ యొక్క రుణం తీర్చుకోలేకపోయాను, కయామత్ రోజున అల్లాహే తీర్చుకుంటాడు, తీరుస్తాడు నా వైపు నుంచి అన్నారు అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందరు రుణం తీర్చేసాను నేను, ప్రపంచంలో అందరికీ ఎంతమంది అయితే ఉన్నారు అందరి రుణాలు నేను తీర్చేసుకున్నా, ఒక్క అబూబకర్ రుణం మాత్రం నేను తీర్చలేకపోయాను. అల్లాహే తీర్పు తిన్న రోజున అబూబకర్కి నా వైపు నుంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడని చెప్పన్నారు. ఏ తకాజా వచ్చినా, ఏ అవసరం వచ్చినా నా డబ్బులు యా రసూలల్లాహ్. ఒక సందర్భంలో ఒక ప్రదేశానికి ఇస్లాం యొక్క ప్రచారం నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ టైంలో మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే డబ్బులు జమ చేయండి అని చెప్పేసి అన్నారు. అనగానే అందరూ కూడా వాళ్ళ స్తోమత బట్టి తీసుకొచ్చారు. ఆ రోజున హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు అనుకుంటారు, ఈ రోజున అబూబకర్ గారి దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, ఈ రోజు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఈ రోజు అబూబకర్ని నేను మించిపోతానంటారు, ఈ రోజు అబూబకర్ని మించిపోతానంటారు. అనుకుని ఆయన ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో అందులో సగం తీసుకొచ్చేస్తారు. ఉమర్ రదియల్లాహు అన్హు గారు ఎంత తీసుకొస్తారు? సగం తీసుకొచ్చేస్తారు. అబూబకర్ గారి దగ్గర ఏమో ఎక్కువ ధనం లేదు, కానీ ఆయన దగ్గర ఎంత ఉందో అంతే తీసుకొచ్చేస్తారు. ఎంత ఉందో అంతే తీసుకొచ్చేస్తారు. ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది, ఆయన తన యొక్క ఒంటి మీద వేసుకున్న వస్త్రము కూడా తీసేసి, దుప్పటి కూడా తీసేసి, ఇది తాట్ అంటారు కదా, దాన్ని ఏమంటారు, సంచి, గోన్ సంచి లాంటిది ఉంటుంది కదా, గోన్ సంచి లాంటిది ఉంటుంది కదా, ఆ సంచి లాంటిది కప్పుకొని దానికి ముళ్ళులు పెట్టుకొని
ప్రవక్త గారి దగ్గరికి వస్తారు. అస్సలాము అలైక యా రసూలల్లా. వాలేకుం సలాం యా అబూ బకర్. ఉమర్ గారిని అడుగుతారు ప్రవక్త గారు, ఉమర్ ఏం తీసుకొచ్చావయ్యా అని అడుగుతారు. ఉమర్ గారు అంటారు, యా రసూలల్లా సగం తీసుకొచ్చేసా. ప్రవక్త గారు అబూబకర్ గారి ప్రశ్న రివర్స్ వేస్తారు. అబూబకర్ ఏం విడిచిపెట్టి వచ్చావయ్యా అంటారు. యా రసూలల్లా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చేసాను, అల్లా మరియు అల్లా యొక్క పేరు యొక్క శుభాలను విడిచిపెట్టి వచ్చేసాను అంటారు. వెంటనే ఉమర్ గారు అంటారు, నేను ఎప్పటికీ అబూబకర్ని గెలవలేనని చెప్పంటారు. ఆ తర్వాత జిబ్రాయిల్ వస్తారు. జిబ్రాయిల్ కూడా ఏం చేస్తారంటే గోలు సంచితో కనపడతారు. అల్లాహ్కి నబీ అడుగుతారు, జిబ్రాయిల్ ఏంటి నీ వస్త్రం ఏంటి అని చెప్పేసి అంటే, యా రసూలల్లాహ్ ఏం చెప్పను, మీ ప్రియ శిష్యుడు అబూబకర్ యొక్క వస్త్రాలు వేసుకొని వచ్చాడు, అల్లాహ్ కూడా మమ్మల్ని వస్త్రాలు వేసుకొని కలవమన్నాడు, అల్లాహ్ రాజీ అయిపోయాడు అబూబకర్ తోటి, అబూబకర్ గారికి ఈ మాట అల్లాహ్ చెప్పమన్నాడు అని చెప్పాను. వెంటనే అబూబకర్ అన్నారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అవకాశం నాకు ఇచ్చేయండి, ఆ మసీదుకి ఆ ప్లేస్ డబ్బులు నేను ఇచ్చేస్తానన్నా. సోదరులారా, మసీదు కోసం ₹1 ఖర్చు పెట్టిన అల్లా దృష్టిలో చాలా విలువైన పుణ్యకార్యం. బాగా గుర్తుంచుకోండి, ₹1 ఖర్చు పెట్టిన హారూన్ రషీద్ రహమతుల్లాహి గారి కాలంలో ఒక మసీదు నిర్మాణం జరుగుతుంది. హారూన్ రషీద్ రహమతుల్లాహి ఏమన్నాడంటే, నేను రాజుని, ఎవరి దగ్గర తీసుకోను, నేనే కట్టించేస్తాను అన్నాడు. ఒక పేదవాడు చాలా బాధపడుతున్నాడు, అయ్యో నాకు కూడా అవకాశం లభిస్తే బాగుండు, కొద్దిగానే వేసేవాడిని కదా అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. అయితే ఒకరోజు రాత్రి ఏం జరుగుద్దంటే, ఈ పేదవాడు వెళ్ళి ఆ మసీదు యొక్క ఇటుకల్లో కొన్ని ఇటుకలు కలిపేస్తాడు. ఒక 4-5 ఇటుకలు ఆయన స్తోమత బట్టి కలిపేస్తాడు. అందులో కలిపేసి ఈయన వెళ్ళిపోతాడు. ఈ మసీదు యొక్క నిర్మాణం అవుతూ ఉంది. హారూన్ రషీద్ రహమతుల్లాహి కల్లో స్వర్గములో ఒక భవనాన్ని చూశారు. ఆ భవనంలో ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ 4 ఇటుకలు అక్కడ పడేసిన వ్యక్తి. హారూన్ రషీద్ రహమతుల్లాహి అడిగారు, అయ్యా నువ్వు ఈ వ్యక్తి స్వర్గంలో ఎలా వచ్చాడని చెప్పి అడిగారు అక్కడ ఉన్న దైవదూతలు. ఆ దైవదూతలు అన్నాయి, హారూన్ రషీద్, మీరు ఏదైతే అల్లాహ్ యొక్క గృహం కట్టిస్తున్నారో ఆ గృహానికి 4 ఇటుకలు అందులో పడేశాడండి రాత్రి వెళ్ళి. అల్లాహ్ దాన్ని మెచ్చి స్వర్గాన్ని ప్రసాదించేశాడు ఆయనకని చెప్పాను. ₹1 మనం మసీదు కోసం ఖర్చు పెట్టినా దాన్ని మనం తక్కువగా అనుకోకూడదు సోదరులారా. మసీదు యొక్క ఖర్చు ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, మన ఇళ్ళు కోసం, బాత్రూముల కోసం టైల్స్ ఖర్చు పెడతాం. మనం మసీదులో కరెంటు బిల్లు ఖర్చు పెడతానికి మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. ఫ్యాన్లు వాడేస్తున్నారో, లైట్లు వేసేస్తున్నారో, ఎవరు కడతాడో చెప్పే విధానం అది కాదు. ప్రేమగా చెప్పండి, కరెంటు వేస్ట్ చేయకండి, ఓకే, ప్రేమగా చెప్పండి, అరవకండి, ఎదుటోళ్ళని బాధ పెట్టేలా మాట్లాడకండి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కానీ మన మాట మాత్రం అలా మిగిలిపోతుంది. ఒకడు ఉండేవాడండి, చాలా మూర్ఖంగా మాట్లాడేవాడు, దరిద్రుడు చచ్చిపోయాడు అంటాం. మసీద్ యొక్క ఇమాంకి జీతం ఇవ్వాలి, ఇంట్లో కరెంటు బిల్లు కట్టడం ఈజీయే. అరే బాబు ఆగంటరా, ఇంట్లో కరెంటు బిల్లు కట్టడం ఈజీయే, కేబుల్ బిల్లు కట్టడం ఈజీయే, ఫోన్లో రీఛార్జ్ 350 చేయించడం ఈజీయే. ఇమాం గారు నెలకు ఒక 200-300 ఇవ్వండి ఇంటికి వచ్చంటే ఎక్కడ ఇస్తామంటే ప్రతి నెల ఏంటి పోయి మన ఇమాముకి మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? మన ఇమాముకి మనం చేయకపోతే ఎవరు చేస్తారు? క్రైస్తవ సోదరులు ఉంటారు కదా, వాళ్ళ పాస్టర్లో సైకిల్ మీద తొక్కుతుంచి వస్తే ఒక నెలలో బండి అయిపోతుంది. ఒక నెలలో బండి చూస్తే 4-5 నెలల్లో కారు వచ్చేస్తుంది. మనోళ్ళు కర్మ కాలిపోయి ఒక ఇమాం గారు కనుక ఏదో ఒక పని చేసుకొని ఏదో చిన్న బండి కొనుక్కుంటే, ఈ మామూలు అయిన బాగుందరే బండి కొనేహాడు, మీకెందుకురా నాయన, మీరు ఎట్లేదు సావలేదు కదా, పోనీ ఏదో బతుకుతున్నాడు, బతకనివ్వండి. సోదరులారా, పెద్దలారా, ఇమాముల విషయంలో చాలా చాలా అంటే చాలా, ఈ రోజున ఇమాములు దొరకకుండా ఎందుకు పోయారు? ఏం భయ్, ఇమాములు కరువు ఈ రోజున, దొరకట్లే ఇమాములు. నన్ను బోల్డ్ మంది అడుగుతారు, ఇమాములు ఉంటే చూడండి భయ్, ఇమాములు ఉంటే చూడండి భయ్, మౌజున్ ఉంటే చూడండి భయ్. కొద్దిమంది అంటారు తెలుగు ఇమాము ఉంటే చూడండి భయ్. భయ్ ఇమాములకి ఏదైతే మనం వారి పూట గడవడానికి వాళ్ళకి ఇవ్వాలో అది మనం సరిగ్గా ఇవ్వట్లేదు కదా. కొద్దిమంది ఇమాములు ఎలా ఉంటారంటే, అల్లాహ్ క్షమించుగాక,
డబ్బున్నోడితో ఒకలా ఉంటాడు, పేదోడితో ఒకలా ఉంటాడు. ఇదో కర్మ. ఒక్కొక్కడు తెల్ల బట్టలు వేసుకున్నాడు, వెనకతలే భజన చేస్తుంటాడు, మా గురువు గారు, మా గురువు గారు, మా గురువు గారు, మా గురువు గారు. బాగా మెడలో చైన్లు వేసుకొని రింగులు వేసుకున్నాడు సరే భజన చేస్తాడు. ఇదేం కర్మ అర్థం కాదు. అరే నువ్వు ఇమామురా నాయన, పేదోడితోటి ఒకలాగే ఉండాలి, ధనవంతుడితోటి కూడా ఒకలాగే ఉండాలి, పేరు హోదా ఉన్నోడితోటి కూడా ఒకలాగే ఉండాలా, పేరు హోదా లేనోడితో కూడా నువ్వు ఒకలాగే ఉండాలా. అల్లా దగ్గర నువ్వు సమాధానం చెప్పుకోవాలా. కొద్దిమంది ఇమాముని బాగా చూస్తారు, కానీ రోగం ఓ సెలవులెట్టేస్తుంటాడు. ఇదే కర్మ అర్థం కాదు. ప్రతిదానికి మా మామ చచ్చిపోయింది, మా తాత చచ్చిపోయాడు, మా ఆవిడ నీళ్ళు వేసుకుంది, మా అమ్మకి నీరసంగా ఉంది. ఎన్నిసార్లు వెళ్ళొద్దంటలా. మీరు అనుకుంటారేమో గురువుగారు మీకు జరగలేదా, మీరు వెళ్ళలేదంటే వెళ్ళాము. ఎన్నిసార్లు? 5 రోజులు 6 రోజులు ఆవిడ ఉండిపోతాడు. ఇక్కడ అజాన్ ఎవడెత్తాడు, నమాజ్ ఎవడు చేస్తాడు. మనకి జీతం ఎందుకు ఎత్తున్నారో, మనకి జీతం ఎందుకు ఎత్తున్నారు భయ్? ఎందుకు పెట్టుకున్నారు రోజు చెప్పండి? వాళ్ళు చేయలేకే కదా, మేము చేయలేమురా బాబు, నేను అందుకే పెట్టుకున్నా అని చెప్పి అందుకే కదా మనకి ఎత్తున్నారు. పొద్దున్న వెళ్ళాడు, జోహర్కి ఫోన్ చేశాడు, రావడం కష్టమేండి అన్నాడు. నా ఫ్రెండ్ చెప్తున్నాడు మా ఊరికి పక్కన ఊర్లో, రావడం కష్టమేండి అన్నాడు. పోలే జోహర్కి రాకపోతే మేము చదువుకుంటాం అన్నాడు. సాయంత్రం విశాఖ వచ్చాడు. ఏంట్రా ఇప్పుడు దాకా బస్సులు దొరకలేదండి అంట. అక్కడికి ఇంతకీ 10 కిలోమీటర్ల ఊరు, 10 కిలోమీటర్ల బస్సులు దొరకలేదా? అరగంటకు బస్సు ఉంటుంది అక్కడ, ఆ ఊరికిని ఆ సిటీకిని. సోదరులారా, పెద్దలారా, మనం డబ్బులు తీసుకుంటామంటే ఇమామత్లో న్యాయం చేయాలా. న్యాయం చేయకపోతే వదిలేయాలా. బాబు నా వల్ల కాదు, నేను న్యాయం చేయలేను, నా వల్ల కాదు. అలాగే మనం కూడా ఇమాం మరియు మౌజున్కి కేవలం తప్పులే చూస్తూ ఉండకూడదు. తప్పులు జరుగుతాయి, వాళ్ళు ఏమైనా దేవదూతలేండి తప్పులు జరగకపోవడానికి. మనుషులు తప్పులు జరిగినా లైట్ తీసుకోవాలా. ఒకవేళ బాగా పెద్ద తప్పులు చేశారా పర్సనల్గా వద్దండి, ఇంకా మీరు ఎలాంటి పనులు చేయకండి గురుగారు, వదిలేయండి ఇంక ఇక్కడతో. సోదరులారా, పెద్దలారా, దానికోసమే మనం మన జీవితంలో అల్లాను రాజీ చేసుకోవడానికి 1 తహరత్ ఉండాలా, 2 అల్లా మీద నమ్మకం ఉండాలా, 3 నమాజ్ స్థాపించాలా, 4 ఆఖరి మాటలు. రంజాన్ నెల వస్తుంది, రంజాన్లో ఉపవాసాలు ఉండాలి. ఉందామా ఇన్షాల్లా? కష్టమా? ఈజీ బై, ఈజీయే. సులభం అనుకుంటే సులభమే, కష్టం అనుకుంటే కష్టం. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారిని అల్లా తబారకు తాలా అనేక రోగాల నుంచి రక్షిస్తాడు. డాక్టర్లు, ముస్లిం డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్న మాటలు. ఎందుకండి అంటే మన ఒంట్లో ఆకలేస్తుంది కదా. ఇప్పుడు మనం పొద్దున్నే సహరీకి తిన్నాం అనుకోండి, గట్టిగా ఎంత తిన్నా ఎంతసేపు ఉంటుంది? 4 గంటలు లేదా 5 గంటలు, మహా ఎక్కువ అంటే 6 గంటలు. తర్వాత ఆకలి మొదలవుద్దా? ఆ ఆకలి మొదలవడం వల్ల కొన్ని కణాలు ఉంటాయి లోపల, బ్యాక్టీరియాస్. ఈ ఆకలి వల్ల ఏం చేస్తుందంటే ఇంకా అది ఆటలు తింటే మొదలెడుతుంటది. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి ఏవైతే కొత్త రోగాలు రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఖతం అయిపోతాయి ఈ ఉపవాసం బరకత్తు. ఉపవాసం మనకి లాభం. అల్లా మనల్ని ఆకలి పస్తులతో పెట్టి అల్లాగేం ఆనందం కాదు, సరదా కాదు. అలాగేంటి చెప్పండి? ఉపవాసం వల్ల మనకు ఆరోగ్యం. అల్లా తబారకు తాలా ఖురాన్ మజీదులో తెలియజేశాడు, విశ్వాసులారా మీ మీద ఉపవాసాలు విధి చేయబడ్డాయి ఎలాగైతే గడిచిన జాతి వారి మీద విధి చేయబడ్డాయో. ఎందుకంటే లఅల్లకుం తత్తకూన్, మీలో అల్లా యొక్క భయం రావాలని, మీలో అల్లా యొక్క భయం రావాలని. అందుకోసం ఉపవాసాలు ఉండాలి. మన ఆడవాళ్ళకి మనం చెప్పాలి ఉపవాసాలు ఉండమని. మనోళ్ళకి తెలీదు, నచ్చ చెప్పాలి. మనం ఉపవాసాలకి సెట్ చేసుకోవాలని. ఎక్కువ ఆహారం తినడం గొప్ప కాదు భయ్, బలమైన ఆహారం తినండి. ఏం తినాలి? బలమైన ఆహారం తినండి. అల్లా దేవాలి, అది ఆహారం మనకి సేఫ్, మనకి సేఫ్టీ చేస్తుంది, అది రక్షిస్తుంది. అల్లా దేవాల. బాగా తినేసాం, అన్నం తినేసాం, ఇంత తినేసాం, ఏముండదు పొట్ట తప్ప. ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి, అయ్యే కదా. బలమైన ఆహారం తిన్నాం, మంచి ఆహారం తిన్నాం, రోటీ తిన్నాం, ఖర్జూరం తిన్నాం, ఫ్రూట్స్ తిన్నాం. అల్లా దేవాల. అన్నిటికంటే ముఖ్యంగా దువా చేయండి. అలా ఉపవాసాలు ఉండే శక్తి ఇవ్వమా. నీ దయ లేకపోతే మేము ఎక్కడ ఉండగలం? నీ కరుణ లేకపోతే మేము ఎక్కడ ఉండగలం? దానికోసమే సోదరులారా మనం ఈ రంజాన్లో ఉపవాసాలు ఉండాలి.
ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం కోసం 3 రోజులు జమాతులకు వెళ్ళాలి. ఎన్ని రోజులు? నేను ఎక్కువేం అడగను భయ్, ఇదేంటి మీరు ఏంటంటే జమాత్ అంటున్నారని చెప్పి అనుకోకండి. ఏదైనా నేర్చుకోవాలంటే ఒక స్కూల్ అవసరం కదా, ఒక స్కూల్ అవసరం. ఆ స్కూల్కి వెళ్తే కొంచెం చదువు అని, కొద్దిగా నాలెడ్జ్ అని వస్తుంది. అలాగే ఇప్పుడు మనం మదర్సాకి అయితే వెళ్ళాం, మీరు నేను మదర్సాకి వెళ్తే మళ్ళీ ఇలా చూస్తారు, తాడ్లా ఉన్నాడు ఇటు వచ్చాడు ఇప్పుడు అని. నువ్వేం పెట్టకపోయి మళ్ళీ 2 సార్లు రమ్మన్నారు. నేను ఇరాదా కరాతం బస్ అమ్మా, ఇరాదా కరాతం ఏంటి, పుస్తకం పట్టుకోగానే మన వాళ్ళు అలాగే అలా వెళ్ళిపోతారు. నేను అదే అంటున్నాను. నేను ఇరాదా దిల్తో వచ్చేది, పేరు రాయించే మనం ఇరాదా సరిగ్గా చేయలేదు ఇంకా వేస్ట్ అయిపోతుంది. నేను నా మాట పూర్తిగానండి మీకు అర్థమైపోతుంది సార్. ఏంటి, ఏదైనా చదువుకోవాలా, స్కూల్కి వెళ్తే కొద్దిగా చదువు వస్తుంది. ఏదైనా నాలెడ్జ్ రావాలి పిల్లలకి, ప్రైవేట్కి పంపితే కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. దీన్ని తెలియాలి, మనం ఒక 3 రోజులు టైం తీసాం. ఇప్పుడే తీయండి నేను అన్నాను, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు. మా బామ్మర్ది గడికి మొన్న అవకాశం కుదిరింది, ఎప్పటి నుంచో అడిగితే ఓ 3 రోజులు వెళ్తాను బా అన్నాడు. అక్కడే దగ్గరలో జమాత్ ఉంది, అసలు ఆ జమాత్లో వెళ్తా అన్నాను. ఎందుకని, కొద్ది తహరత్తు, 2 సూరాలు, ఓ 3-4 సూరాలు నేర్చుకోవచ్చు. మనం ఏ వయసులో వెళ్ళినా, మనం ఏ వయసులో వెళ్ళినా అందులో పర్లేదు. మీకు 6 సంవత్సరాల నుండి తీసుకెళ్ళి 60 సంవత్సరాల దాకా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. దానికోసమే మీకు అవకాశం ఉన్నప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు ఒక 3 రోజులైనా అల్లా మార్గంలో వెళ్ళి దీన్ని నేర్చుకుంటే చాలా లాభం అవుతుంది. అలాగే మీ పిల్లల్ని కూడా పంపించండి. జమాతులు వచ్చినాయి అనుకోండి, మీ పిల్లల్ని పంపండి, 3 రోజులు పంపుతూ ఉండండి. ఇప్పుడు మనం నేర్చుకోవాలా, కనీసం పిల్లలన్నా ఎంకరేజ్ చేద్దాం. మనము అలాగే ఉండిపోయి పిల్లలు కూడా అలాగే ఉండిపోతే ఇంక ఇస్లాం మనకి ఎక్కడ తెలుస్తుంది మన పిల్లలకి? ఈ రోజున మన పిల్లలు ఇస్లాంకి దూరం అయిపోతున్నారండి. ఎంత దూరం అయిపోతున్నారంటే అసలు మనకు అర్థం కావట్లా. ఈ రోజున అంటున్నాం కదా, వృద్ధాశ్రమాల్లో బయట వాళ్ళు ఉంటారని. కాదు, మన పిల్లలకి ఇస్లాం నేర్పకపోతే మనం ఉంటాం నెక్స్ట్ జనరేషన్లో. అల్లా మనందరినీ రక్షించుగాక. వేస్తారు ఎందుకు, మన నాన్నలు వేసేద్దాం లోపల, మనకడ్డు ఎందుకు, వాళ్ళకి బాధ ఎందుకు అని చెప్పి అంటాం. దానికోసం పిల్లలు కూడా మనం ఏదో 3 రోజులు జమాతికి, ఎప్పుడు ఖాళీ ఉంటుంది వీళ్ళకి, ఎప్పుడు ఎండాకాలం సెలవులు కట్టా చూసారా, అప్పుడు పంపించండి. ఎప్పుడు మనకు కూడా అన్సీజన్ ఉంటుంది, వెంటనే సీజన్ వెళ్ళిపోమని చెప్పట్లా. ఎప్పుడు అన్సీజన్ ఉంది, ఎప్పుడు ఖాళీ దొరికింది, 3 రోజులు వెళ్ళరండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి దీన్ అనేది తెలుస్తుంది, ఇస్లాం అనేది తెలుస్తుంది. మన జీవితంలో కూడా ఇస్లాం వస్తుంది, మన ఇంట్లో వాళ్ళ జీవితంలో కూడా ఇస్లాం వస్తుంది. అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ చెప్పి ఉండకంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. దువా చేసుకుందాం, ఆ తర్వాత అక్కడ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా భయ్? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ వ బారిక్ వ సల్లిం. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. ఎలా మా ఘోర పాపాలు మన్నించు, మా సమస్త దోషాలు క్షమించు. ఎలా నిన్ను ఇష్టపడిన జీవితం ప్రసాదించు, ఎలా నిన్ను ఆనందింపజేసుకునే జీవితం ప్రసాదించు. ఎలా నువ్వు 70 తల్లుల కంటే కరుణ గలవాడు, 70 తల్లుల కంటే దయగలవాడు. ఎలా ఎలా మా ఘోర పాపాలు, చిన్న పాపాలు, తెలిసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, ఎలా మేము రాత్రి చేసిన పాపాలు, పగలు చేసిన పాపాలు, అందరిలో చేసిన పాపాలు, రహస్యంగా చేసిన పాపాలు, అన్ని పాపాలు నీ దయాకరణతో క్షమించే అల్లా. అల్లా నీ దయాకరణతో క్షమించే అల్లా. అల్లా ఫలస్తీనా ముస్లింల మీద ఏవైతే దౌర్జన్యం జరుగుతుందో అది అంతమయ్యే భాగ్యం ప్రసాదించే అల్లా. గజా ముస్లింలను రక్షించే అల్లా. అల్లా మేమందరం కూడా ప్రశాంతంగా ఉన్నామే అల్లా, కానీ ఫలస్తీనా ముస్లింలు ప్రశాంతంగా లేరే అల్లా. వాళ్ళు గుర్తొస్తే ఏడుపు వస్తుంది అల్లా, వాళ్ళు గుర్తొస్తే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు అల్లా. అల్లా వాళ్ళు గుర్తొస్తే మంచి నీళ్ళు కూడా త్రాగబుద్ధి కావట్లేదు అల్లా. అల్లా చిన్న చిన్న పిల్లలు షహీద్ అయిపోతున్నారు అల్లా. అల్లా అక్కడ ఫలస్తీనా ముస్లింలను రక్షించే అల్లా. అల్లా గజా ముస్లింలను రక్షించే అల్లా. అల్లా మా జీవితాల్లో నీ మీద సంపూర్ణమైన నమ్మకం ప్రసాదించే అల్లా, నీ మీద పరిపూర్ణమైన నమ్మకం ప్రసాదించే అల్లా. నీ మీద తప్ప మేము జీవితంలో ఎవరి ముందు కూడా నమ్మకం పెట్టకుండా రక్షించే అల్లా. నీ ముందు తప్ప మా తలను ఎవరి ముందు కూడా దించకుండా రక్షించే అల్లా. నీ మీదే పరిపూర్ణమైన నమ్మకంతో బ్రతికే భాగ్యం ప్రసాదించే అల్లా. మా జీవితంలో ఎప్పుడు కూడా ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేయకుండా రక్షించే అల్లా. షిర్క్ మరియు కుఫ్రియా మాటలు కూడా మాట్లాడకుండా మమ్మల్ని రక్షించే అల్లా. అల్లా మా జీవితాలలో 5 పూట నమాజ్ స్థిరపరిచే భాగ్యం ప్రసాదించే అల్లా. ఎన్నోసార్లు నీ మసీదు ముందు నుంచి వెళ్తున్నాం కానీ నీ ఇంటికి రావట్లేదు, మమ్మల్ని క్షమించే అల్లా. నీ ఇంటికి వచ్చి 5 పూట నమాజ్ స్థాపించే భాగ్యం ప్రసాదించే అల్లా. అల్లా మా తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేసే భాగ్యం ప్రసాదించే అల్లా. మా తల్లిదండ్రులు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించే అల్లా. మా భార్య బిడ్డల హక్కులు పూర్తి చేసే భాగ్యం ప్రసాదించే అల్లా. మా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించే అల్లా. మాకు తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో కూడా సత్ప్రవర్తన చేసే భాగ్యం ప్రసాదించే అల్లా. అల్లా మా క్యారెక్టర్ మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించే అల్లా. మా యొక్క సుగుణాలు మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించే అల్లా. హరాం మాటలు, అల్లా హరాం పనుల నుంచి మమ్మల్ని రక్షించే అల్లా. నీకు నీ ప్రవక్తకు విరుద్ధమైన పనుల నుంచి మమ్మల్ని
మమ్మల్ని రక్షించి అల్లా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడకుండా మమ్మల్ని రక్షించి అల్లా అందరితో కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతలతో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించి అల్లా మేము ఏదైతే ఆహారం సంపాదిస్తున్నామో అందులో బరకత్తును ప్రసాదించి అల్లా మాకు ఏదైతే ఆహారం నువ్వు ఇస్తున్నావు అందులో శుభాలను ప్రసాదించి అల్లా అభ్యుదయాలను ప్రసాదించి అల్లా ప్రపంచ మానవులందరికీ కూడా రుజుమార్గం హిదాయతను ప్రసాదించి అల్లా ప్రపంచ మానవులందరికీ కూడా రుజుమార్గం హిదాయతను ప్రసాదించి అల్లా పూర్తి ముస్లింలు ఎంతమంది అయితే పాపాల్లో మునిగి ఉన్నారో మా అందరికీ కూడా తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించి అల్లా తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించి అల్లా ఇక్కడ ఏదైతే ఇస్తిమా పెట్టారో ఈ ఇస్తిమాని నీ దయతో అంగీకరించి అల్లా మేము చెప్పాము విన్నాము వీటిలో జరిగినటువంటి లోటుపాట్లు నీ దయతో క్షమించి అల్లా మా జీవితంలో విన్న మాటలు చెప్పే మాటలు కూడా మా జీవితంలో ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించి అల్లా ఈ ఇస్తిమాకి ధన రూపంలో సమయ రూపంలో ఏ రకంగా ఎంతమంది అయితే సహకరించారో వాళ్ళందరికీ కూడా ఇహ మరియు పరలోకంలో మేలును ప్రసాదించేలా శుభాలను ప్రసాదించేలా అభ్యుదయాలను ప్రసాదించేలా మా ఆడవాళ్ళు 5 పూటల నమాజ్ స్థాపించే భాగ్యం ప్రసాదించు ఆడవాళ్ళు బురకా వేసుకునే భాగ్యం ప్రసాదించు మా ఆడపిల్లల యొక్క గౌరవ మర్యాదలను రక్షించు మా పిల్లల ద్వారా మా గౌరవం పోకుండా మమ్మల్ని కాపాడు నేను ఇష్టపడిన జీవితం ప్రసాదించు ప్రదర్శన బుద్ధి నుంచి మమ్మల్ని రక్షించు మేము గర్వపడకుండా మమ్మల్ని కాపాడు మేము పెద్దలతో మంచిగా ఉండే భాగ్యం ప్రసాదించు పిల్లల్ని ప్రేమించే భాగ్యం ప్రసాదించు ధార్మిక గురువులకు విలువిచ్చే భాగ్యం ప్రసాదించు ప్రతి మంచి పని నీ కోసం చేసే భాగ్యం ప్రసాదించు మా యొక్క ధన మాన ప్రాణాలు నీ యొక్క ఇస్లాం యొక్క ధర్మ ప్రచారం నిమిత్తం నీ యొక్క ఇస్లాం కోసం ఖర్చు అయ్యే భాగ్యాన్ని ప్రసాదించు మంచి పనుల్లో మా ధనము సమయం ఖర్చు అయ్యే భాగ్యం ప్రసాదించు చెడ్డ పనుల్లో హాస్పిటల్లో కోర్టు కచేరీల్లో మా డబ్బులు మా సమయం నాశనం అవ్వకుండా మమ్మల్ని రక్షించు అన్యాయంగా ఎంతమంది అయితే అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలు నుంచి విముక్తి పొందే భాగ్యాన్ని ప్రసాదించు ఎక్కడెక్కడైతే ముస్లింల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయో అవన్నీ అంతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు ప్రతి మంచి పని నీ కోసం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు ఎంతమంది అయితే మమ్మల్ని దువాలు చేయమంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇహపరలోకంలో మేలును ప్రసాదించు వాళ్ళకి అనుమతించబడిన ధర్మసమ్మతమైన కోరికలన్నీ నువ్వు పూర్తి చేయాలా ఎంతమంది అయితే వివాహం జరగకుండా బాధపడుతున్నారో వాళ్ళకి వివాహాలు మంచి జోడీలు కుదిరే భాగ్యం ప్రసాదించాలా ఎంతమంది అయితే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళకి మంచి పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదించాలా ఎక్కడైతే ఎంతమంది అయితే కష్టాల్లో బాధల్లో రోగాల్లో ఇబ్బందులు సమస్యల్లో అప్పుల్లో ఉన్నారో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కష్టాల నుంచి బాధల నుంచి రోగాల నుంచి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి అప్పుల నుంచి బయటపడే మార్గాలను ప్రసాదించాలా మా అందరికీ విశ్వాసంతో చావును ప్రసాదించాలా మరణం రాకముందే మరణాంతర జీవితం తయారు చేసుకునే భాగ్యం ప్రసాదించేలా సమాధి శిక్షల నుంచి రక్షించేలా పరలోకం యొక్క శిక్ష నుంచి రక్షించేలా పురుషాత్ మార్గం సులభతరమయ్యే భాగ్యం ప్రసాదించేలా మా కర్మల పత్రం సులభతరంగా నువ్వు తీసుకుని లెక్క పత్రాలు లేకుండా నీ దయతో మాకు అందరికీ కూడా నరకం నుంచి రక్షించి స్వర్గంలో నీ యొక్క దయతో మార్గాన్ని ప్రసాదించేలా స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించేలా మా బిడ్డలు ఖురాన్ యొక్క హాఫీజులు ఆలింలు అయ్యే భాగ్యం ప్రసాదించేలా మా యొక్క ద్వారా నీ యొక్క దయా కరుణతో అంగీకరించేలా ఎన్నైతే అడిగాం అవి కూడా ప్రసాదించు ఏవైతే అడగలేకపోతున్నావు అవి కూడా ప్రసాదించు ఎందుకంటే అడిగేవాళ్ళం మేము బలహీనుడు వేళ మాకు గుర్తుండే వేళ కానీ నువ్వు దయగలవాడు కన్నగలవాడు వేళ మాకు ఏ ఆపదలు రాకుండా మా ఆరోగ్యంలో మా ఆయుష్లో మా పుణ్యకార్యాల్లో శుభాలను అభ్యుదయాలను ప్రసాదించేలా జజల్లాహు అన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ భయ్ అజాన్ అయిన తర్వాత నమాజ్ తర్వాత అందరూ భోజనాలు తినేయాలండి ఇన్షాల్లా ఆడల దగ్గరికి వెళ్ళాలా పద అవసరం లేదా అయితే గొడవ లేదు బయట కట్టినుందా బాగున్నారా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీమణులారా రంజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాకుముల్లాహు ఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హాన్ అల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.